ముందుగా మన ధ్యాన గురువైన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు జ్ఞానాన్ని నిరంతరం అందిస్తూ ఉన్న మన వంశీకిరణ్ గురువు గారికి కృతజ్ఞతలు, నా ఆత్మ ప్రణామములు. మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన మానస మేడంకి, నన్ను ఇలా చెప్పే విధంగా తయారు చేసిన ప్రశాంతి మేడంకి నా కృతజ్ఞతలు. వింటున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. సో ఈరోజు నిజంగా చాలా ముఖ్యమైన పాయింట్. ఇది క్లాసు వంశీ సార్దే క్లాసు. ఆ సార్ చెప్పిన దాని నుంచి నేను ఈ జ్ఞానాన్ని అందిస్తున్నాను. సో మిమ్మల్ని మీరు ఏ వయసులోనూ కోల్పోకండి. అయితే ఏంటి ఈ మాట ఏంటి అనిపిస్తుంది. స్వీయ బింబం అంటే మీ స్వీయ బింబము అంటే సెల్ఫ్ ఇమేజ్, మన స్వంతంగా మనం తయారు చేసుకునే ఒక గొప్ప ప్రతిరూపం మన స్వీయ బింబం. స్వీయ బింబం అంటే అందరూ ఏంటి అద్దంలో చూసుకుంటే కనిపించే బింబమా అనిపించవచ్చు. కాదు మాస్టర్స్. మన లోపల మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మనం ఎలా ఉన్నాము, మనలోని భావోద్వేగాలు ఎలా ఉన్నవి, మన మాటలు చేష్టలు అన్నీ ఎలా ఉన్నాయని ప్రతిబింబించేది మన స్వీయ బింబం. మనం ఎలా ఉంటే అలానే కనిపిస్తాం కదా. సో అది ఇక్కడ ఏంటంటే దురదృష్టం వల్ల మనకి మన స్వీయ బింబం మనం తయారు చేసుకోలేము. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి నీడలు మన స్వీయ బింబం మీద పడతాయి అన్నమాట. ఎందుకు అనంటే బాల్యం నుంచి మరణించే వరకు ఎవరో ఒకళ్ళ గైడెన్స్ తోటో ఎవరో ఒకళ్ళ ఆలోచనలతోటనే మనం మాట్లాడతాము, మనం ఆలోచనలు చేస్తాము. చిన్నప్పుడు అమ్మ నాన్న, అమ్మమ్మ తాతయ్య నానమ్మ ఇట్లా వాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకుంటూ వెళ్తాము. కొంచెం పెద్ద అయినాక మనం మాట్లాడుతూ అనుకునేటప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తే ఇలా ఉండాలి, అలా ఉండు, అక్కడ టీచర్స్ చెప్పింది. ఆ తర్వాత మళ్ళా కాలేజీకి వెళ్తున్న ప్రతి చాట ఎవరో ఒకళ్ళ నీడ మన మీద ఉంటుందన్నమాట. అనేక మంది ఆలోచనలు, చేష్టలు, భావోద్వేగాలు, బాంధవ్యాలు అన్నీ మన మీద ఉంటాయి. దాంతో ప్రతి ఒక్కరి స్వీయ బింబం కూడా అందరి స్వీయ బింబాన్ని నుంచే తయారవుతుంది. తన స్వంత స్వీయ బింబం మర్చిపోతారు. బాల్యంలో ఉంటుంది, ఉన్నా కూడా అప్పుడే చెప్తారు కదా, నువ్వు అక్కడ ఎక్కక నాన్న పడిపోతావు, నువ్వు ఇట్లా కూర్చో, నువ్వు ఇది తింటే బలం వస్తుంది, నువ్వు ఇలా నుంచుంటే బాగుంటుంది, ఇలా మనం చెప్తూనే ఉంటాము. అంటే అసలు తన అసలైన రూపాన్ని కోల్పోతారనమాట అందరూ. సో ఈరోజు మనము ఈ టాపిక్లో తీసుకోవాల్సింది ఏంటంటే మన స్వంత స్వీయ బింబాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి, దానిని మన లోపలికి ఎలా తెచ్చుకోవాలి, మన స్వీయ బింబాన్ని మనం దగ్గరగా వెళ్తే ఎలా ఉంటుంది అనే దాని మీద చర్చించుకుందాం. ఇంకోటి ఏంటంటే ఇతరుల తాలూకా ఆలోచనలు కానీ చేష్టలు భావనలు మన మీద ఏ విధంగా పని చేస్తాయి దాని గురించి కూడా తెలుసుకుందాము. అసలు ఈ స్వీయ బింబం అనేది ఎలా తయారవుతుంది, ఎంత మంది నుంచి తెచ్చుకుంటుంది అని వెనక్కి తిరిగి చూస్తే ముందుగా కనిపించేది మన అమ్మ నాన్న. అమ్మగారు నాన్నగారు వాళ్ళు అనమాట మన లోపల ఉంటారు. అంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ భావనలు అన్నీ మన లోపల ఇమిడిపోయి ఉంటాయన్నమాట. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి మరొక వ్యక్తి మీద తన స్వీయ బింబాన్ని ప్రతిష్ఠిస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా వీళ్ళు చెప్పేవి వాళ్ళకి వింటారు. ఇప్పుడు మనమే ఉన్నాము, ఇంత అయిపోయింది, ఇంత కాలం అయిపోయింది, మనకి ఒక ఆలోచన స్థిరంగా ఉండదు. ఈ ధ్యానంలోకి వచ్చినాక అబ్బా ఇంత బాగుంటుందా, వీళ్ళు ఈ గురువు గారు చెప్పింది చాలా బాగుంది, ఇలా తీసుకుంటే మనం ఇంకా వృద్ధిలోకి వస్తాం అంటే ఆ గురువు స్వీబింబం కూడా మన మీద ఉంది. ఉన్న కొన్ని చోట్ల మంచే జరుగుతుంది, కొన్ని చోట్ల చెడు జరుగుతుంది అనమాట. సో దాన్ని దాటాలి మనం. ఆ ఈశ్వరుడు స్వయంగా మనల్ని మనం తయారు చేసుకునే భాగ్యాన్ని మనకిచ్చాడు. కానీ మనం ఇతరులకు బందీలు, వారి భావనల్లో ఇరుక్కుపోయి ఉంటాము. దురదృష్టం కొద్దీ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా అందరూ ఇలానే ఉంటారు. ఎందుకంటే ఎవరొక్కళ్ళ నీడ పడుతూనే ఉంటది. కేవలం 1% వాళ్ళే ఎవ్వరి నీడ పడకుండా తన సొంత బింబాన్ని కోల్పోకుండా ఉంటారు. అంటే చూడండి కొంతమంది ఉంటారు, అవతల వాళ్ళు చెప్పేది వింటున్నట్టు కొడతారు, ఫైనల్గా వాళ్ళు చేయాలనుకున్నదే చేస్తారు. అంటే ఏంటి, వాళ్ళు ఎక్కడ కోల్పోరు అని. అలానే మన స్వీయ బింబాన్ని ఎలా తయారు చేసుకోవాలి, మన పూర్ణాత్మ నుంచి వచ్చిన పనిని మనం
ఎలా గుర్తించాలి? ఎందుకంటే వీళ్ళందరితోటి మనం ఎందుకు వచ్చామనేది గుర్తించటం లేదు. సో, ఇప్పుడంటే మనం ధ్యానంలోకి వచ్చినాక కళల్లోకి వెళ్ళి లేకపోతే ధ్యానంలో అడిగితేనో మనకి అది తెలిసేటట్లు చేస్తున్నారు మాస్టర్స్. సో, అందరికీ అలా కాదు గదా! ఎంతమంది జనాభాలో ఎంతమంది ధ్యానంలోకొచ్చారు? ఎంతమంది ఇప్పుడు ఒక 100 మంది ఆ మీటింగ్‌కొస్తే ఒక 10 మంది చివరికి మిగులుతారు. ఆ ధ్యానం నచ్చి, ఆ జ్ఞానం నచ్చి, దాన్ని నేర్చుకున్నాము. ఈ స్వీయ బింబాన్ని సొంతంగా తయారు చేసుకుందాము. అసలు మన పూర్ణాత్మ మనని ఈ భూమి మీదకి దేనికోసం పంపించింది అనేది అవన్నీ గుర్తిస్తామనమాట ధ్యానంలో. సో, ఎలా గుర్తించాలి? వీటి గురించి చక్కగా తెలుసుకుందాం ఇప్పుడు. అందులో కొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకుందాం. అసలు స్వీయ బింబం ఎక్కడి నుంచి తయారవుతుంది? ఒక 5 పాయింట్స్ నుంచి తయారవుతుంది. అవేంటి అనంటే ఆలోచనలు, మాటలు, చేష్టలు, భా భావోద్వేగాలు, బాంధవ్యాలు. ఈ 5 అంతే కదా! వేరే వాళ్ళ ఆలోచనే మన ఆలోచనగా తీసుకుంటాం. వేరే వాళ్ళ మాట చెప్తే, అరే! కరెక్టే కదా! అని తీసుకుంటాము. అట్లా ప్రతిదీ వాళ్ళు వాళ్ళెలా చేస్తే అది బావుంది కదా! మనం కూడా చేద్దాము. అంటే ప్రతి దాని మీద ఇతరుల మీద ఆధారపడతాము. మన స్వీయ బింబం మీద వాళ్ళ నీడ పడుతుంది. ఈ 5ని ఒక బింబం తయారవుతుందనమాట ఈ 5 వలన. ఈ ఇమేజ్ ఈ 5 ఎలా ఉన్నదా దాని మీద ఆధారపడుతూ ఉంటుందనమాట. ఈ 5 ఎవరు ఏవి మన మీద పెట్టారు అన్న దాని మీద ఇది తయారవుతుంది. ఇది ఎక్కడి నుంచంటే ఫస్ట్ అన్నప్రాసన. అన్నప్రాసనప్పుడు అక్కడ ఎదురుగా పిల్లల్ని పడుకోబెడతాము. వాళ్ళు పాక్కుంటూ ఎళ్లి పట్టుకుంటారు కదా! సో, అక్కడ అన్నీ పెడతాము. ఒక పుస్తకము, ఒక పెన్ను, ఒక పరమాన్నం గిన్నె అని, తర్వాత పూలని అలా అన్ని కలర్‌ఫుల్‌గా పెడతాము. పెట్టినాక వాళ్ళు పారాడటానికి మొదలు పెట్టంగానే, నాన్న ఇది పట్టుకో, నాన్న ఇది పట్టుకో అని అక్కడ ఉన్న వాళ్ళందరూ, అది పట్టుకో నాన్న, ఇది పట్టుకో నాన్న అంటాం. అక్కడే ఎళ్ళిపోయింది కదా! వాళ్ళ స్వీయ బింబము. వాళ్ళు వాళ్ళకి నిజంగా ఏమి అర్థం కాకపోయినా ఈ చుట్టుపక్కల వాళ్ళు అరిచే దానితోటి ఏమి అర్థం కాదు. కానీ చివరికి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏ కలర్‌ఫుల్‌గా ఉందో, ఆ టైంకి వాళ్ళకి ఏది పట్టుకోవాలనిపించిందో అదే పట్టుకుంటారు. అంటే అందరూ ఏమంటారు, అక్కడ ఒక ఫ్లూట్ లాంటిది పెట్టారనుకో, ఇంకేముంది పెద్దయితే మ్యూజిషియన్ అయిపోతారు వాళ్ళు. మ్యూజిక్ చక్కగా నేర్పించేయాలి వాళ్ళకి ఇప్పటి నుంచే. అదే ఒక పరమాన్నం గిన్నె పట్టుకున్నారనుకో, ఇంకేముంది వాళ్ళు అన్నం తినేస్తారు ఫుల్లు. నిజంగా వాళ్ళసలు అన్నమే తినరు. అలానే ఒక పుస్తకం పట్టుకునంగానే యాహ్! వాళ్ళింకా ఎంబీబీఎస్ డాక్టర్‌లయిపోయారు, లేకపోతే ఐఏఎస్ కలెక్టర్‌లయిపోయారు అనేది అనేస్తారు. కానీ అక్కడే మన ఆలోచనలను వాళ్ళ మీద పెట్టేస్తున్నాము. సో, వాళ్ళసలు ఏమవ్వాలనుకున్నది ఎవరం ఆలోచించమనమాట. సో, ఇక్కడ అంటే భగవంతుడు స్వయంగా మనకిచ్చిన ఆ స్వీయ బింబాన్ని ఇతరులు క్యాప్చర్ చేసేస్తారు. చేయటం ప్రారంభిస్తారు. ఇలా ఉండు, అలా తిను అన్నీ చెప్తుంటారు కదా! సో, అక్కడి నుంచి మన జీవితం ఇతరుల ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. అంటే తల్లి గర్భంలో స్వయంగా మనం సాధించుకున్న పిండాన్ని భగవంతుడు ఒక బిడ్డగా మార్చి కానుకగా ఇస్తే, దానిని ప్రపంచం తన యొక్క ఆలోచనలతోటి, మాటలతోటి, చేష్టలతోటి, తర్వాత భావోద్వేగాలతోటి, బాంధవ్యాలతోటి మొత్తం తన యొక్క ప్రతిరూపాన్ని మార్చేస్తుందనమాట. ఈ మార్చేవాళ్ళు ఉన్నతమైన వాళ్ళైతే ఉన్నతంగా వాళ్ళు ఎదుగుతారు. హీనమైన వాళ్ళైతే హీనంగా ఎదుగుతారు. అంటే కొంతమందంటారు, పండిత పుత్ర పరమసుంట అంటారు కదా! మరి ఉన్నతంగా ఉన్నోళ్ళ ఇంటి నుంచి వచ్చినోళ్ళు కూడా ఏం చదవనోళ్ళుంటారు కదా! అని. చెప్పాం గదా! 1% వాళ్ళు ఇదిలో ఉంటారు. ఎంతమంది అలా ఉంటారు? అలానే ఇప్పుడు హిరణ్యకశిపుడు కడుపున ప్రహ్లాదుడు పుట్టలేదా? అంటే ఏంటి? ఒక పర్సెంట్ ఉంటారలా. అక్కడ ప్రహ్లాదుడు అలా తయారవ్వటానికి అతని స్వీయ బింబం మీద నారదుడి ముద్ర పడిందిగా. నారాయణ, నారాయణ అని చెప్పిస్తాడుగా. సో, అక్కడ గూడా ఆ స్వీయ బింబం మీద ఎవరో ఒకళ్ళ ముద్ర పడుతూనే ఉందన్నమాట. సో, ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏంటంటే ఏం చేయాలంటే, మన స్వీయ బింబాన్ని స్వయంగా పరిశీలించుకొని, దానిని మనకి నచ్చినట్లుగా మార్చాలి. అసలు ఈ సెల్ఫ్ ఇమేజ్ ఎలా తయారవుతుందో చూద్దాం. స్వీయ బింబం 5 నుంచి తయారవుతుందనుకున్నాం కదా! వీటిలో నుంచి స్వంత వ్యామోహాలు, భ్రమలు అంటే ఈ 5 మీద పెట్టిన తర్వాత మన మీద పెట్టినా కూడా అనగా కొంచెం మెచ్యూరిటీ రాగానే ఈ బంధనాలు తెంచుకొని, ఆ మెచ్యూరిటీ ఎప్పుడొస్తుంది? కొంతమంది ఫిఫ్త్ క్లాస్‌లోకొస్తది. కొంతమంది హై స్కూల్ అయిపోయినాకొస్తది. అట్లా. అప్పుడు ఈ బంధనాలు తెంచుకొని మరలా వాళ్ళు తన సొంత ఆహ్, ఇమేజ్‌ని తయారు చేసుకుంటారు. ఆ స్వంత ఇమేజ్ కూడా అప్పుడు మన చుట్టూ ఉన్న
ఆ కాలమాన పరిస్థితుల నుంచి తెచ్చుకుంటాం అన్నమాట. ఆ సొంత ఇమేజ్‌లో వ్యామోహాలు, భ్రమలు, గర్వము, అహంకారము, వైఫల్యము, ఓటమి, అభిలాష, హార్డ్ వర్కింగు, ఆదర్శాలు, అంకితభావం, సేవ ఇలాంటివి ఎక్కడ త్యాగము ఇలాంటివన్నీ వివిధ రకాల సేవల నుంచి తయారవుతుంది. అది మంచి కానీ, చెడు కానీ తయారవుతుందనమాట. మన స్వీయ బింబాన్ని ఎలా తయారు చేసుకుంటామో చూడండి. కొంత అద్భుతంగా, కొంత నెగెటివ్‌గా తయారవుతుంది. దీని యొక్క ప్రతిఫలమే మన జీవితము. అంటే చూడండి, కరెక్ట్‌గా ఇప్పుడు కొంతమంది ఎంత అదృష్టవంతులంటే, చిన్న పిల్లలుగా ఉండంగానే ధ్యానంలోకొచ్చి, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, భగవద్గీత ఏంటి, ఏదో ఒకటి వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకుంటున్నారు. అంటే వాళ్ళల్లో పాజిటివ్‌నెస్ ఎక్కువ పెరుగుతది. నెగెటివ్ ఎక్కడైనా వచ్చినా గూడా వీళ్ళు ఈ జ్ఞానంలో ఉంటారు కాబట్టి వెంటనే పాజిటివ్‌గా మారిపోతూ ఉంటారనమాట. సో, ఇలా తయారవుతది. కా అంటే మన స్వీయ బొమ్మాన్ని అద్భుతంగా మార్చగలిగితే మన జీవితం అద్భుతంగా తయారవుతుంది. ఒత్తిళ్ళ నుంచి, ప్రతిచర్యల నుంచి, అపవాదుల నుంచి, నిందల నుంచి, ఇతరుల తాలూకా ద్రోహం నుంచి, నిరాకరణ నుంచి మన జీవితాన్ని నిర్దేశించేది ఇదే. తరువాత జన్మ ప్రణాళికలు నిర్దేశించేది కూడా ఈ సెల్ఫ్ ఇమేజే. అందుకనే దానిని మనం అత్యంత ఎరుకతో తయారు చేసుకోవాలి. అత్యంత ఎరుకతో తయారు చేసుకోకపోతే అది కర్మలోకి, ఆ కర్మ చిట్టాలోకి వెళ్ళిపోతుందనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఎవరన్నా మనకు ద్రోహం చేశారనుకోండి, వాళ్ళ మీద ద్రోహం పెంచేసుకున్నామనుకోండి, ద్రోహం పెంచుకొని వాళ్ళని నాశనం చేయాలి, లేకపోతే వాళ్ళని చంపాలి ఏదో ఒకటి అనుకుంటాం కదా! సో, వాళ్ళు చెడిపోవాలి ఇలా ఏదో ఒకటి అనుకుంటాం కదా! అది వెంటనే కర్మగా మారిపోతుంది. కర్మ చక్రంలోకి మనం వెళ్ళిపోతాం. అందుకనే మన స్వీయ బింబాన్ని తయారు చేసుకోవడానికి వంశీ సారు 7 పాయింట్స్ చెప్పారు. చక్కగా సారు ఇది ఎలా తయారవుతుంది? దేని మీద తయారవుతుంది? దాన్ని ఎలా మన జీవితాన్ని నాశనం కాకుండా మన స్వీయ బింబాన్ని అద్భుతంగా ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా వివరిస్తారు. ఎంత చక్కగా వివరిస్తారంటే ఆ 7 పాయింట్స్‌ని మన జీవితంలో గనుక అమలు చేస్తే మన స్వీయ బింబం అద్భుతంగా తయారవుతుంది అనేసేసి చెప్తున్నారు. దివ్యమైన బింబంగా తయారు చేసుకోవాలి. ఫస్ట్ ఏంటి? నా విజయానికి, నా సౌందర్యానికి, నా సేవానిరతకి హద్దు లేదు. ఫస్ట్ పాయింట్. ఏంటది? నా విజయానికి. ఇది మనము ఒక ఒక పేపర్ మీదనో ఎక్కడో రాసుకొని, అది మనం ఎక్కువ తిరిగే చోటనో, రోజు మనం చూసే చోట వంట రూమ్‌లోకి అట్లా ఎక్కడ కిచెన్‌లో ఎక్కడైనా అంటించుకున్నామనుకోండి, అది చూసినప్పుడల్లా మనకి పాయింట్ గుర్తుకొస్తది. మనం ఎవరి ఆధీనంలో కన్నా వెళ్తున్నప్పుడు వెంటనే లేదు. మా సార్ ఇది చెప్పారు కదా! ఈ 7 పాయింట్స్ రాసుకుందాము. రాసుకొని ఒక్కొక్క పాయింట్ గుర్తు చేసుకోవచ్చు. ఒక్కొక్క పాయింట్‌లో ఒక్కొక్క రోజు సాధనలాగా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం ఇప్పటికీ ఒక బింబం తయారు చేసుకున్నాము. ఊహ తెలిసేసరికి ఒక బింబం తయారవుతది. ఫస్ట్ దాన్ని తీసేసేయాలి. అంటే ధ్వంసం చేసేయాలి. అంటే మనం ఖాళీగా అయిపోవాలి. బ్లాక్ బోర్డ్ మొత్తం రాసేసి ఉంటది కదా! దాన్ని మొత్తం క్లీన్ చేసినప్పుడు ఏమవుతదది? వైట్ బోర్డ్‌గా అయిపోతది గదా! సో, అలా తయారవ్వాలి. అందరి నీడలతోటి, అందరి మాటలతోటి మన బింబము బ్లాక్‌గా తయారవుతది. దాన్ని వైట్‌గా మార్చుకుందామనమాట. అంటే ఎంప్టీ. ఇంకేమీ లేదు. అప్పుడు దాని మీద ఏది మనం రాస్తే అదే మన జీవితంగా మారిపోతుంది. ఒక దివ్యమైన బింబాన్ని మనం తయారు చేసుకోగలుగుతాము. 7 రూల్స్. టోర్కమ్ సరాయిడ్ గారు అందించినవట ఈ రూల్స్ కూడా. అవి సార్ ఆ బుక్‌లో నుంచి ఆ పాయింట్స్ తీసుకొని మనకు చెప్పారు. సో, ఇక్కడ ఫస్ట్ పాయింట్ నా విజయానికి, సౌందర్యానికి, సేవానిరతకి హద్దే లేదు అని ఫిక్స్ అయిపోయి గోడ మీద రాసేసుకుందాం అనుకున్నాం గదా! గోడ మీదే కాదు మైండ్‌లో గూడా నోట్ చేసుకుందాం. ఇది ఎందుకు ఏర్పడుతుంది అంటే, నేను చదవలేను, నా వల్ల కాదు అనగానే మన అమ్మ వాళ్ళేమంటారు, "పోన్లే నాన్న నీ వల్ల కాదురా ఎందుకు ఇప్పుడు అదే చదవకపోతే ఏమవుతది?" అనేసేసి అంటారు. సో, అప్పుడే చిన్నప్పుడే మనం ఎవరన్నప్పుడు నిజంగా మన పసిపిల్లలు పారాడుతూ ముందుకెళ్తుంటే మనం ఆపుతున్నామా? జాగ్రత్తగా ఎలా ఉండాలని గైడ్ చేస్తున్నాము. కానీ అదే కొంచెం పెద్దయినాక "నువ్వు ఆ చెట్టెక్కకు పడిపోతావు. నువ్వు అది చదవకు, అది చదవకూడదు, ఇదే చదవాలి, ఇలానే మాట్లాడాలి, ఇలానే నుంచోవాలి, ఇలానే కూర్చోవాలి." అలా ప్రతి దాని మీద మనం వాళ్ళ మనసులో
ఎక్కిచ్చేస్తాం. అప్పుడు వాళ్ళేమనుకుంటారు, నేను చేయలేను, నేను చదవలేను, నేను ఆ చెట్టు గూడా ఎక్కలేను. అలా వాళ్ళ బింబాన్ని తయారు చేసుకుంటారు. అదే మన జీవితమంతా ప్రతిఫలిస్తుంది. అందుకే మొదట దాన్ని బద్దలు కొట్టేయండి. నా విజయానికి, నా సౌందర్యానికి ఎంత సౌందర్యం నేను సో బ్యూటిఫుల్‌గా ఉన్నాను. నీకు నువ్వే బ్యూటిఫుల్ అని నీకు శభాష్ అని నువ్వు వెరీ గుడ్ అని నువ్వే చెప్పుకోవాలి. కాకి పిల్ల కాకికి ముద్దు కదా! అంతే కదా! మరి మీకెందుకు కనీసం మీ శరీరం మీకు ముద్దు కాదా చెప్పండి? అంతేకాదు మరి మీకెందుకు మీరెందుకు ఇలా అవుతున్నారు? మీ సౌందర్యం గురించి వేరే వారు చెప్పాలా మనకి? అది మీకు తెలియదా? ఎలా ఉన్నా నా సౌందర్యం అద్భుతం. నల్లగా ఉన్నా గూడా నిజంగా శ్రీకృష్ణుడు నల్లగా లేడా? ఆయనను ఎంతమంది కొలుస్తున్నారు? అట్లా ప్రతిది మనని మనము ఎవరైనా మనల్ని కించపరిచినా మనని మనం గైడ్ చేసుకోవాలి. నువ్వెప్పుడైతే సెల్ఫ్ లవ్‌లో ఉంటావో అప్పుడు అన్నిటిని దాటేస్తావు. కొంతమందంటారు, "నువ్వేం బాగున్నావు, పొట్టిగున్నావు, లావుగున్నావు, సన్నగున్నావు, బొజ్జుంది." ఇలా ఎన్నో మాటలంటారు. కానీ వాటన్నిటిని మీరు ప్రేమించండి. ప్రేమించంగానే అవి చాలా అందంగా కనిపిస్తాయి మీకు. అది మీకు జీవితం ఇచ్చిన కానుక. కనుక నా సౌందర్యాన్ని, నా విజయాన్ని, నా సేవానిరతిని అంటే మనలో సేవానిరతి కూడా ఉంటది గదా! ఎంతటి దుర్మార్గుడైనా చూడండి ఆ సేవానిరతి ఉంటది. ఉండకుండా ఉండదు. అంటే వాడు ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు కాస్త అన్నమైనా కాస్త ఇప్పుడు రావణాసురుడినే తీసుకుందాము. హనుమంతుడు అంగదుడొస్తాడు. ఎవరు రాయబారిగా. అతన్ని చంపేయమనంటే విభీషణుడు చెప్తాడు. రాయబారిని చంపకూడదు అని. అన్నా చంపకు అననంగానే ఆయనలో కొంచెమైనా ఆ త్యాగం అనేది ఉంది కాబట్టే దాంతోటి అతన్ని చంపడు. అంటే అంతటి రాక్షసుల్లో గూడా కొంచెమైనా ఉంది కదా! సేవానిరతి అనేది. సో, అదనమాట. కనుక మనకి అపజయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, చిన్నప్పటి నుంచి మనకి ఒక ఇమేజ్ తయారు చేసేస్తారు. నీ వల్ల కాదురా! అంతే. దాంతో 80-90% అక్కడ ఒక ఇమేజ్ తయారు చేసుకుంటాము. ఇంక నా వల్ల కాదు అని ఒక్కసారి అనేసేసుకుంటాం. కానీ వెనక్కి చూసుకోండి. మీరు విజయాలు సాధించారో లేదో అని. 'గజనీ మహమ్మద్‌నే తీసుకుందామండి. 17 సార్లట ఇండియా భారతదేశం మీద దండయాత్ర చేశాడు. 16 సార్లు చేసేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. వెళ్ళిపోతూ అక్కడ ఒక గుహలాగా కనిపిస్తే అక్కడ నీడకి ఉంటాడట. వెళ్ళి అక్కడ చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ చెట్ల దగ్గర ఎక్కడో ఆహ్, హ్మ్, సాలీడు గూడు కట్టుకుంటూ ఉంటది. అది పడిపోతూ ఉంటుంది. మళ్ళా కడతది, మళ్ళా పడిపోతది, మళ్ళా కడతది. అప్పుడు అనుకుంటాడనమాట. అవును కదా! ఇళ్ళల్లో కూడా కట్టినప్పుడు కూడా మనం వాటిని క్లీన్ చేయించేస్తాము. అయినా అది వెనక్కి అడుగు వేయకుండా మరలా కట్టుకొని చివరికి అది ఆ గూడుని సరిజేసేసుకుంటది. అంటే విజయం సాధించింది అనేసేసి మరలా గజనీ మహమ్మద్ 17సారి భారతదేశం మీద దండయాత్ర చేసి విజయం సాధిస్తాడు. సో, అంటే ఆయనకి ఇన్‌స్పిరేషన్‌గా ఏమైంది? ఇక్కడ సారు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. నాకు తెలిసిన ఎగ్జాంపుల్ నేను చెప్పాను. సారేం చెప్పారంటే 'గజనీ మహమ్మద్' ఆయన చీమ ఒక వడ్ల గింజను తీసుకొని పైకెళ్తూ ఉంటుందంట. అది కొంచెం దూరం వెళ్లి పడిపోతూ ఉంటుంది. మళ్ళా తీసుకొని అట్లా చివరికి తన గూడు దగ్గరికెళ్ళిపోతది. అంటే ఆ చీమ బరువు కంటే వడ్ల గింజ బరువు చాలా ఎక్కువ. కానీ అది మోసుకొని ఎళ్ళిపోతుంది. అలాంటి చీమే చేయగలిగింది. నాలాంటి శక్తివంతుడు ఎందుకు చేయలేడు? అనేసేసి అది కూడా తనొక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని దాన్ని ముందుకెళ్తాడనమాట. అలా యుద్ధంలో గెలుస్తాడు. కానీ తన బింబాన్ని నాశనం చేసుకొని కొత్త బింబాన్ని తయారు చేసుకున్నాడతను ఆ చీమ ద్వారా. చూసారా ఫ్రెండ్స్? ఎప్పుడూ మన బింబాన్ని నాశనం చేయటానికి పక్కలో బల్లంలాగా ఎవరో ఒకళ్ళుంటారు. నువ్వు ఒకవేళ డెవలప్ అయ్యి ముందుకెళ్తున్నా పక్కలో బల్లంలాగా ఎవరో ఒకళ్ళుంటారు. ఏంటి అనంటే కర్ణుడికి శల్యుడుంటాడు గదా! ఇక్కడ శల్యుడిని రథసారథిగా ఇస్తారు. ఈ పాండవులే సెలెక్ట్ చేసి ఇస్తారు. ఎందుకంటే కర్ణుడిని ఓడించాలి. తప్పదు అక్కడ. ఆ కర్ణుడు బాణం పెట్టగానే, "నీకు బాణం వేయటం గూడొచ్చా? నీకు యుద్ధం చేయటం గూడొచ్చా?" అలా ప్రతి దానికి అతన్ని డౌన్ చేస్తూ ఉంటాడు. చేస్తుంటే అప్పుడేమవుతుంది, కర్ణుడు చివరికి అలా నిరుత్సాహపరచటంతోటి కర్ణుడు కర్ణుడి ఆ స్వీయ బింబం నిజంగా అతను స్వతహాగా చాలా అద్భుతమైన స్వీయ బింబంలోనే ఉంటాడు. కానీ ఈ శల్యుడు దాన్ని నాశనం చేసేస్తాడు.
తద్వారా అతనికి ఓటమి వస్తుంది అనమాట. కర్ణుడిది కాదు, ఇక్కడ శల్యుడిదే. విజయం ఎవరిది అని అంటే ఇక్కడ విజయానికి హద్దు లేదు అనేది కర్ణుడు, హద్దే లేదనేది కర్ణుడు మర్చిపోయాడు. అప్పటికి ఎన్నో విజయాలు సాధించాడు కర్ణుడు. ఏమైంది నీ నిరూపణ చూడండి. నీవు శల్యుడి మాట ఎందుకు విన్నావు? అసలు ఎందరో ఎన్నో చెప్తారు, మనం ఎందుకు వినాలి? కనుక మన విజయానికి ఇక్కడ హద్దు పెట్టుకోవద్దు. ఎవరో చెప్పారు నువ్వు వినటం కాదు, ఎందరో ఎన్నో చెప్తారు, వాటిని పట్టుకోవద్దు. సో ఇక్కడ ఏం చెప్తారంటే అందరూ శ్రీకృష్ణుడు వల్లనే కర్ణుడు ఓడిపోయాడు అనే చెప్తారు, కానీ అక్కడ శల్యుడిది ఎక్కువ పాత్ర ఉంటుంది. శల్యుడు అలా నిరుత్సాహపరచడంతో అలా అవుతాడనమాట. సో అందుకనే ఇక్కడ మనం మన తలరాతని మనమే మార్చుకోవచ్చు, తిరగరాయాలి, మనం మన బింబాన్ని మార్చుకోవాలి. ఎట్లా? ఈ పాయింట్ని పట్టుకోవాలన్నమాట. నా విజయానికి, సౌందర్యానికి, సేవానిరతికి హద్దే లేదు. ఈ పాయింట్ మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. తరువాత పాయింట్, నేను సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తున్నాను. సుదీర్ఘమైన అనగానే లైఫ్ లాంగ్, ఆరోగ్యకరమైన అంటే బలహీనంగా కాకుండా హెల్దీగా, ఆనందకరంగా ఎప్పుడు హ్యాపీగా ఉంటాను, హెల్దీగా హ్యాపీగా లైఫ్ లాంగ్ నేను జీవిస్తాను అని ఒక బింబాన్ని సృష్టించుకోండి. నా వల్ల కాదు దేవుడా, నా శరీరం పట్టు తప్పింది, ఇంకేముంది పెద్దవాళ్ళం అయిపోయాం. చూసారా ఎలాంటి బింబాన్ని తయారు చేసుకుంటున్నాం మనం? మొత్తం సృష్టి అంతా 5 నుంచే వస్తుంది ఫ్రెండ్స్. మన ఆలోచనలు ఏంటి? నేను ముసలివాళ్ళని అయిపోయాను, నేను ఇప్పుడు నేర్చుకునేది ఏంటి, నేను ఇప్పుడు చేసేది ఏంటి, ఇలా అంటే ఏంటి? నీ ఆలోచనలు. తర్వాత మాటలు, చుట్టుపక్కల వాళ్ళందరూ అంటారు ఇప్పుడు నీ వయసులో నీకు, ఈ వయసులో నీకేం కావాలి, ఇట్లా ఉండటంతో నీ చేష్టలు. ఇప్పుడు చక్కగా రెడీ అయ్యి చక్కగా బయటకు వెళ్ళినా కొంతమంది కామెంట్ చేస్తారు, ఈ ముసలాంకి ఏమొచ్చిందో ఇప్పుడు ఈ వయసులో ఇంత రెడీ అవ్వాలా, ఇలా ఎన్నో ఉంటాయి. వాటిని అన్నింటినీ పట్టించుకుంటే నీ స్వీయ బింబం మీద అందరి నీడలు ఉన్నట్లే. వాటిని వదిలేసేసి ఎప్పుడైతే మనం సరైన ఆహారం తింటూ, సరైన మాటలు మాట్లాడుతూ, ధ్యానం చేస్తూ ఉంటామో అప్పుడు మనం ఈ పాయింట్లో ఉన్నట్లే. ఏంటంటే ఇతరుల తాలూకా ఎమోషన్స్ని మనం బ్యాలెన్స్ చేసుకోగలం. ధ్యానం ఎప్పుడైతే చేసామో ఇతరుల తాలూకా ఎమోషన్స్ వెంటనే మనకు ఎరుక అనేది వస్తుంది, మనం బ్యాలెన్స్ చేసేసుకుంటాము. అలా చేసుకోవాలి. తర్వాత బాంధవ్యాలు, పనికిరాని వాటిలో ఉంటూ ఆరోగ్యకరంగా, అట్లా ఉండటం వల్ల ఆరోగ్యకరంగా ఉంటుందా? ఉండదు కదా. మీ జీవితం వాటిలో నుంచి కట్ చేసేయాలి. సో ఈ 5 మనం చెప్పుకునే 7 పాయింట్స్లో ఫోకస్ చేసి ఉండాలి, ఫోకస్ అయి ఉంటాయి అన్నమాట. అంటే ఈ 5 మన చుట్టూతో ఉంటాయి, కానీ మనం ఈ 7 పాయింట్స్లో ఎప్పుడైతే ఉంటామో అవేవి మన ఏమీ చెయ్యలేవు. సో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక నేను సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని నేను జీవిస్తాను అని మైండ్కి ఎప్పటికప్పుడు చెప్పుకోవాలి. మీ నోటిలో వాక్యు. దీనికట ఒక చిన్న ఎగ్జాంపుల్, రాధాకృష్ణ సీరియల్లో నుంచి సారి చెప్పింది ఇది కూడా. సో అందులో అష్టావక్రుడు ఉంటాడు. అష్టావక్రుడు అంటే మీ అందరికీ తెలుసు, అష్టవంకర్లతో ఉంటాడు ఆయన. అంటే కాలు, చెయ్యి ఏది సరిగా ఉండదన్నమాట. సో అతన్ని ఎవరైనా చూసి నవ్వితే వెంటనే శాపం పెట్టేస్తాడట. ఎలా అంటే ఇంకా అతన్ని చూసి నవ్వారంటే వెంటనే ఇతను ఎందుకు చాలా పెద్ద యోగి, అందువల్ల అతను శాపం పెట్టేసేస్తాడు. ఆయన దగ్గరకు వెళ్ళి ఎవరైనా నవ్వితే నన్ను ఎక్కిరిస్తున్నారనే భావనతోటి శాపం పెడతాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన ఎవరైనా సీరియస్గా ఉండాలి. అయితే రాధాదేవి ఎప్పుడు చిరునవ్వు చిందిస్తూ ఉంటుందట. ఆమె అష్టావక్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చిరునవ్వుతోటే ఉంటుంది. ఉండంగానే అష్టావక్రుడు భావన ఏంటి? నన్ను చూసి నవ్వింది అని ఆయన భావన కదా. వెంటనే నీళ్లు తీసుకుని ఇలా శాపం పెట్టబోతుంటే కృష్ణుడు అడ్డగిస్తాడనమాట. అడ్డగించి ఆయనకి చెప్తాడు వచ్చి, అయ్యా ఒక్క నిమిషం ఆగండి, మీరు అపరాధి అని తేల్చే ముందు తనకి మాట్లాడే హక్కు ఇవ్వండి. ఇప్పుడు మన కోర్టులో కూడా అపరాధిని తేల్చే ముందు వాళ్ళకి మాట్లాడే హక్కు ఇస్తాం కదా, అలా అన్నమాట, ఇవ్వండి అంటాడు. చెప్పు రాధా, ఎందుకు నువ్వు నవ్వావు చెప్పమంటాడు కృష్ణుడు. అప్పుడు రాధాదేవి చెప్తుంది, అయ్యా మొట్టమొదట మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను,
ఎందుకు అంటే అష్టావక్రుడిని అడుగుతుంది క్షమాపణ. నేను మిమ్మల్ని చూసి నవ్వలేదు. శరీరం ఇంత బలహీనంగా ఉన్నా మీరు మీ ఆత్మ ఎంత ఉన్నతంగా తయారు చేసుకున్నారని ఉత్సాహంతో, సంతోషంతో నేను నవ్వాను. చూసారా? ఈమె ఉద్దేశం అది కాదు. ఆయన నవ్వు నొక్కదాన్నే పట్టుకుంటున్నాడు. ఈమె ఉద్దేశం అది కాదు. మీరు ఇంత బలహీనంగా ఉన్నా మీరు అద్భుతంగా ఎలా ఎదగగలిగారు? మీ ఆత్మ ఇంత ఉన్నతంగా మీరు ఇంత ఉన్నతంగా ఎలా తయారయ్యారు అని నేను ఆ ఉత్సాహంతో, సంతోషంతో నవ్వాను. నా హృదయంలో నుంచి ఆనందకరమైన వెలుగు వచ్చింది. అదే నా చిరునవ్వుకు కారణం. అంతేకాని మీ రూపం చూసి నవ్వలేదు. నేను నవ్వలేదు. నన్ను దయచేసి మన్నించండి అని కోరుకుంటుందన్నమాట. అంటే అంటుంది. అయ్యా మీరు స్వయంగా ఎలాంటి ఛాయను తయారు చేసుకున్నారంటే అని కూడా మళ్ళా చెప్తది. మీరు స్వయంగా ఎలాంటి ఛాయను తయారు చేసుకున్నారంటే నన్ను అందరూ చూసి నవ్వుతున్నారు. నేను వక్రంగా ఉన్నానని మీరు తయారు చేసుకున్నారు. ఆ ఛాయలో నుంచి మీరు ఎవ్వరిని చూసినా మిమ్మల్ని చూసి వంకరగా నవ్వుతున్నట్లే అనిపిస్తుంది. దానివలన మీరు అందరికీ శాపాలు పెడుతున్నారు. నిజమే కదా మాస్టర్స్, మనం కూడా ఎక్కడికైనా వెళ్తాము. అక్కడ మనం ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లో ఉన్నామనుకోండి. అవతల ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటుంటే నవ్వారనుకోండి. అదిగో వాళ్ళు మనల్ని చూసే నవ్వుతున్నారు. నా డ్రెస్ చూసే నవ్వారు. నన్ను చూసే నవ్వారు. ఇలానే అనుకుంటాము. నిజంగా వాళ్ళకి అదే పనా? నువ్వు ఏ భావనలో ఉంటావో నువ్వు నిన్నెప్పుడు నువ్వు అందంగా లేనని నువ్వనుకుంటేనే, నువ్వు ఉన్నతంగా లేవని నువ్వనుకుంటేనే నిన్ను చూసి అవతలోళ్ళు నవ్వినట్లు అనిపిస్తది. అది. అట్లా ఆ సీరియల్ అది సీరియలే కానీ అంటే అక్కడ ఆయనకు చెప్తదనమాట. ముందు నిజంగా మీరిలా అనుకున్నారు కాబట్టే ఇలా ఉన్నారని చెప్పగానే అష్టావక్రుడు నిజంగా షాకవుతాడు. అయ్యేసి నిజమే నీవు చెప్పింది. ముందుగా నన్ను నేను వక్రంగా ఉన్నానని అనుకుంటున్నాను అని తన తప్పుని తెలుసుకున్నాడు. అయినా అది సీరియల్, చాలామంది సీరియల్‌లో ఏంటి అనుకుంటాం. కానీ సీరియల్స్‌లో గూడా కొన్ని పాయింట్స్ చాలా చక్కగా వస్తాయి. ఇది చాలా బాగా నచ్చిందంట. నిజంగానే కదా మాస్టర్స్? అంటే మనం స్వయంగా ఒక బింబం తయారు చేసుకుంటాం. అక్కడ అష్టావక్రుడు ఒక ఇమేజ్ తయారు చేసుకుంటాడు. ఏంటి అది అంటే, నేను అందంగా లేనని, నన్ను చూసి అందరూ నవ్వుతున్నారని అలా తనలో తయారు చేసుకుంటాడు. ముందు దాన్ని నాశనం చేయండి అంటుంది. అప్పుడు అష్టావక్రుడు నిజమే, నేను స్వయంగా తయారు చేసుకున్నానని తాను ఎవరికైనా కల్పించినప్పుడు తన కోణం నుంచి కాక ఎదుటివారి కోణం నుంచి చూసేవాడు. వారి కోణం నుంచి చూసేవాడు. దాంతో అతని జీవితం సుసంపన్నంగా తయారయ్యి మోక్షం వస్తుంది. అంటే వక్రుడికి మోక్షం ఇచ్చింది కృష్ణుడు అంటారు. కానీ నిజంగా కృష్ణుడు కాదు మాస్టర్స్. ఇక్కడ రాధాదేవి ఇచ్చింది. చూసారా? ఇలా మనం కూడా ఒక ఇమేజ్ తయారు చేసుకుందాము. నేను అనారోగ్యంతో ఉన్నాను. ఆనందకరమైన జీవితం లేదు నాకు. నన్ను చూసి అందరూ నవ్వుతున్నారు. నేను పేదవాడిని. మాది తక్కువ కులము. చూసారా? మీరే మిమ్మల్ని తక్కువ చేసుకుంటున్నారు. ఆ కోణం నుంచి చూస్తున్నారు. అంటే ఏంటి? ఎదుటి వాళ్ళలో లేదు తప్పు. అదే సృష్టిలో లేదు దృష్టిలోనే ఉందని చెప్తారు కదా! మన దృష్టిలోనే ఉంది. మీరు ఎలా ఉన్నా, ఉండకపోయినా మనకి ఖచ్చితంగా అలాగే కనిపిస్తారు. చూడండి. మనం ఎంత హీనమైన ఇమేజ్‌ని తయారు చేసుకున్నామో. సో, చెక్ చేసుకోండి. మనం ఎటువంటి తయారు చేసుకున్నాము అనేది ఎలా తెలుస్తుందంటే, మీరు ఎలా అంటే ఎటువంటి ఇమేజ్ తయారు చేసుకున్నారో, అంటే మనం ఆ ఇమేజ్ ఎందుకు తయారు చేసుకున్నాము, మనం తయారు చేసుకున్నామా అనేది ఎలా తెలుస్తుందంటే, మీరు ఎటువంటి ఇమేజ్ తయారు చేసుకున్నారో అటువంటి సమస్యలున్న వాళ్ళే మీ దగ్గరకొస్తారు. సో, కాబట్టి ఆయన వక్రంగా ఉన్నామనేవారు ఆయన దగ్గరికి వస్తారనమాట. అందుకనే వాళ్ళు కూడా అలానే ఆలోచిస్తారు కాబట్టి ఆయన దగ్గరికి అలా వస్తారు. నీవు లైఫ్‌లో ఏది సాధించలేవనే వాళ్ళు వస్తారు. చూసారా? ఇప్పుడు మనం పేదవాడిని నేనేం సాధించలేను అన్నప్పుడు మన దగ్గరికి అలాంటి వాళ్ళే వస్తారు. సో, నన్నెవ్వరు ప్రేమించరు. ప్రేమించే వాళ్ళు దొరకరు. నేను ప్రేమించిన వాళ్ళు నాకు దొరకరు అనుకుంటారు కదా! అంటే మీకు అటువంటి వాళ్ళు అంటే మీ ప్రేమకు ద్రోహం చేసే వాళ్ళు వస్తారు. అంటే మీరు ఎటువంటి ఇమేజ్ తయారు చేసుకుంటున్నారో అటువంటి సంఘటనలే జరుగుతుంటాయి. ఇది గుర్తుంచుకోండి. బాగా నోట్ చేసుకోండి ఈ పాయింట్‌ని.
మీ జీవితం ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అష్టావక్రుల్లాగా మనం సంథింగ్ తయారు చేసుకున్నామా అంటే ఏదో ఒకటి తయారు చేసుకున్నామా ఆ సంథింగ్ చెప్పడానికి అలాంటి వాళ్ళే మీకు అట్రాక్ట్ అవుతారు. అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ అని నువ్వెలా ఉంటావో నీకు అలాంటి వాళ్ళే అట్రాక్ట్ అవుతారు. ధ్యానంలో ఉన్న వాళ్ళకి ధ్యానం చేసే వాళ్ళే కనిపిస్తారు. దీనికి కూడా చెప్తారు కదా! ధర్మరాజుని ఊర్లోకి పంపిస్తే అందరూ మంచి వాళ్ళలాగానే కనిపిస్తారు. దుర్యోధనుని గ్రామంలోకెళ్ళి మంచి వాళ్ళున్నారా చూసడమంటే అందరూ చెడ్డవాళ్ళలాగానే కనిపిస్తారు. అంటే అట్లా వాళ్ళెలా ఉంటారో అలానే కనిపిస్తారు. సో, మనం ఇప్పుడు తయారు చేసుకున్న ఇమేజ్‌ని మనం నాశనం చేసుకోవాలి. మీరు మొహమాటస్తులనుకోండి, అలాంటి ఇమేజే తయారు చేసుకున్నారనుకోండి, మిమ్మల్ని మొహమాట పెట్టే వ్యక్తులు, మీ చేత పనులు చేయించుకోవటానికి, అలా జరగడానికి అలాంటి సంఘటనలే వస్తాయన్నమాట. అందుకనే మీరు మీ నెత్తిన ఎక్కి పని చేయించుకుంటూ ఉంటారు కదా! సమస్తం మీరే, వేరే ఎవ్వరూ లేరు. మీ ఆలోచనలు, మాటలు, చేష్టలు, భా బాంధవ్యాలు, భావోద్వేగాలు అవే మీ పాత ఇమేజ్ అంతా తీసేసి, కొత్త ఇమేజ్ తయారు చేసుకుంటే 7 రూల్స్‌లో ఫస్ట్ రూల్‌లో విజయం సాధించాలంటే, నా విజయానికి, సౌందర్యానికి, సేవానిరతికి హద్దు లేదనే పాయింట్‌లో మనం మన ఇమేజ్‌ని తయారు చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ నా సుదీర్ఘమైన, ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తాను అనేది సెకండ్ పాయింట్‌గా మన మైండ్‌లో ఫిక్స్ చేసుకోవాలి. ఇహ మూడో పాయింట్ నేను ప్రజ్ఞా భాండాగారపు తాళం చెవిని కనుగొనగలను. అంటే ఏంటి? ప్రజ్ఞా భాండాగారం అంటే ఆనందపు నిధి. ట్రెజర్ హంట్ ఆడతారు కదా! ఆ ట్రెజర్ దొరికినప్పుడు, ఆ చివరికి అది దొరికినప్పుడు ఎంత ఆనందంగా ఉంటామో, అలా మనం కనుక్కోగలం కదా! ఆధ్యాత్మిక వ్యక్తులు గాని, ఎవ్వరైనా గాని, ఇంకొకరి దగ్గరికి ఎందుకు వెళ్తారు మాస్టర్స్? నేర్చుకోవటానికే కదా! అనగా మీ గురువు మీదో, పుస్తకాల మీదో, కాలేజీల్లో, హై స్కూల్స్‌లో ఇట్లా యూనివర్సిటీల్లో అంతా నేర్చుకుంటూ, ఆధారపడి నేర్చుకుంటూ ఉంటాము. అందుకనే అవి ఏమన్నా ప్రాబ్లమ్ అయినాయనుకోండి, అంటే ఆ యూనివర్సిటీలు అవన్నీ మూతపడినాయనుకోండి, ఆ గురువుగారు లేకుండా పోయారనుకోండి, ఇంకేముంది నాదంతా పోయిందని కూలబడిపోతారు. ఇప్పుడు మనకు కరోనా వచ్చినప్పుడు అదే కదా జరిగింది. 2 ఇయర్స్ స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు. ఏ గురువు అంటే అంతకుముందు వరకు గురువుల దగ్గరికెళ్ళి జ్ఞానం పొందేవాళ్ళు కదా! గురువుల దగ్గరికెళ్ళటానికి వీలు కాదు. అయ్యో! నాకెవరు నేర్పించేవాళ్ళున్నారు. అయ్యో! నేనెలా తయారవుతాను అని అయిపోతాం. అప్పుడు మన పిల్లల్ని కూడా చూసాం గదా! ఎలా తయారయ్యారు. ఎంత డల్‌గా ఏదో ఆన్‌లైన్‌లో క్లాసులంటే ఏదో ఆ నిమిషానికి అందుకని వాళ్ళకి 30 మార్కులొచ్చినా కూడా పాస్ చేసేసారు. ఆ 2 ఇయర్స్ వాళ్ళకి జ్ఞానం అనేది లేకుండా అయిపోయింది గదా! వాళ్ళ స్వీయ బింబం మొత్తం ఎలా మారిపోతుంది. వాళ్ళకింకా ఏంటి మాకిక్కడ స్కూల్స్ లేవు కాబట్టి స్టడీస్ లేవు. నాకు గురువు లేరంటే జ్ఞానం లేదు. గురువు వెళ్ళిపోతే అక్కడితో ఇంక జీవితం అయిపోయింది అని అనుకునే వాళ్ళు ఎందరో ఉంటారండి. ఈ బుద్ధ భగవానుడు మరణించేటప్పుడు కూడా ఆనందుడు అలానే అనుకుంటాడట. ఆ బుద్ధ భగవానుడు పిలుస్తాడు ఆనందుడిని. పిలిచి ఇంకా ఈ ఒక్కరోజే నువ్వేమన్నా అడగదలుచుకుంటే అడుగు అనంటే ఆయన ఏడుస్తాడనమాట. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వింకా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకో అనంటే, లేదు ఏడుస్తుంది. మీకోసం కాదు. రేపటి నుంచి నేను ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి? నన్నెవరు సరిచేస్తారు? నా జ్ఞాన భాండాగారాన్ని ఎవరి వద్ద నుంచి పొందాలి? అని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు నవ్వి ఒక్క మాట చెప్తాడు. అదే మనందరికీ తెలుసు. ధ్యానంలో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి తెలుసు. అప్పో దీపో భవ. ఎవరికి వారే దిక్కు. నీ జ్ఞాన భాండాగారపు తాళపు చెవి నీ దగ్గరే ఉంది. నాతో పనేంటి? నేను కేవలం స్నేహితుడిని. బుద్ధుడు ఇచ్చిన ఆఖరి సందేశం అప్పో దీపో భవ. అప్పో దీపో భవ అంటే ఏంటి అనంటే ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి. అంటే ఎవరి ఆత్మజ్యోతిని వారు వెలిగించుకోవాలి. ఇప్పుడు మనకి నిజంగా కరోనా వచ్చినప్పుడు ఎంతోమంది ఇలా అయిన వాళ్ళు ఆ క్షణంలో ధ్యానంలోకొచ్చి జూమ్‌లని ఇవన్నీ కొత్తవి. ఇప్పుడు కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళలేరు. అప్పుడు గూడా వాళ్ళు బాధపడతారు. అయ్యో! వాళ్ళందరూ గురువుల దగ్గరికెళ్ళి జ్ఞానం నేర్చుకుంటున్నారు. నేనేం నేర్చుకోలేకపోతున్నానని. ఇప్పుడు మనకి ఎంత సులభంగా, ఎంత ఈజీగా అన్ని జ్ఞానాన్ని పొందగలుగుతున్నాము. సో, ఇక్కడ ఏంటి? అప్పో దిప్పో భవ అంటే ఎవరి దీపాన్ని అనగా ఆత్మజ్యోతిని వారే వెలిగించుకోవాలి. భవ అంటే వారికే దిక్కు అని అర్థం. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు.
అని రామ్తా గారు చెప్పారనమాట. ఎవరు చెప్పినా ఇదే కాన్సెప్ట్. అందుకనే 3 పాయింట్స్‌లో ఒకటి గుర్తుపెట్టుకోండి. మన జీవితం ఫలానా వారి వలనే మనం బతుకుతున్నాము. ఫలానా వారే మా గురువు. ఫలానా వాళ్ళ వల్లనే నాకు జ్ఞానం వచ్చింది. వాళ్ళే నాకు దిక్కు అని ఎవరో ఒకరిని పెట్టుకుంటాం కదా! ఏదో రోజు వాళ్ళు దూరం అవ్వక తప్పదు. అవుతారు. అప్పుడేంటి మీ కథ? అందుకని ఈ మూడో పాయింట్‌లో ఆ ఇమేజ్‌ని నాశనం చేసి కొత్త ఇమేజ్‌ని తయారు చేసుకోండి. నిజంగా సత్యసాయి బాబా ఆహ్, ఆయన మరణించినాక అది మొత్తం ప్రోగ్రామ్స్ అవన్నీ జరుగుతున్నాయి. కానీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. అంటే ఏంటి? వాళ్ళకక్కడ ఏదో అక్కడ జరుగుతుంది. అక్కడ సత్యసాయి గారు లేరు. ఇంకా మనకు దిక్కు లేదు అన్న ఒక ఇమేజ్‌లో అక్కడున్న వాళ్ళందరూ ఇరుక్కుపోయారు. అదే షిరిడి సాయిబాబాని చూడండి. ఆయన మరణానంతరం కూడా ఆయన చెప్తారు సమాధి నుంచి కూడా నేను మాట్లాడతాను అన్నీ అని. కానీ అక్కడ ఎవ్వరు అలా తీసుకోలేదు. చక్కగా ఆయన గురువుగారు లేకపోయినా ఆయన ఉన్నారు అనే భావనతోటి ఆయన అందించిన జ్ఞానాన్ని చక్కగా ప్రచారం చేస్తూ చక్కగా ఉంటున్నారు. అలానే మన పత్రిజీ గారు కూడా సమాధి చెందినాక ఆయన త కొంతమంది చాలా ఏడ్చారు. ఒకరోజు ఏడ్చి, 2 రోజులు ఏడ్చినాక తర్వాత వాళ్ళు అయ్యో! ఎక్కడికి పోలేదు. ఆయన పుస్తక రూపంలో, ఆయన పైనుంచి ఆత్మ రూపంలో ఆయన జ్ఞానాన్ని అందిస్తారు అని చక్కగా తెలుసుకొని, ధ్యాన కార్యక్రమాల్లో కానీ, ధ్యాన మహాచక్రాలు గానీ, ఏవి ఆగకుండా ఎంత చక్కగా జరుగుతున్నాయి మాస్టర్స్. అంటే ఏంటి? వాళ్ళ మీద ఆధారపడు. వాళ్ళ నుంచి జ్ఞానం నేర్చుకో. ఆ జ్ఞానాన్ని నువ్వు వృద్ధి చేసుకోవడం నీ చేతుల్లో ఉంది. నీ భాండాగారం యొక్క తాళం చెవి నీ చేతుల్లోనే ఉంది. కనుక ఫ్రెండ్స్ ఎవ్వరి వల్ల ఈ జీవితం ఆగదు. ఎవ్వరి వలన ముందుకు వెళ్ళదు. ఎవరి వల్ల జ్ఞానం పొందరు. పొందరు, కోల్పోరు కూడా. మీ వల్లే మీరు సాధించుకుంటారు. ఉద్ధరేదాత్మనాత్మానం. మీ వల్లే మీ ఆత్మ ఉద్ధరించబడుతుంది. ఇది మీ మూడో పాయింట్. ఇలా మీరు తయారు చేసుకోవాలి ఇమేజ్. అంతేకాని పాత ఇమేజ్‌లో ఉండకండి. సో, నాలుగో పాయింట్ నుంచి రాధికా మేడం చెప్తారు. రాధికా మేడం కంటిన్యూ చేయండి. రాధిక మేడం హ్యాండ్ రైజ్ చెయ్యరా? మేడం స్టార్ట్ చేయండి. మేడం ఓకే. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, అలాగే నాకింత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మాన్సా మేడం గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. ఈరోజు మనం స్వీయ బింబం గురించి తెలుసుకుంటున్నాం. స్వీయ బింబం. ఈరోజు మనం స్వీయ బింబం గురించి తెలుసుకుంటున్నాం మాస్టర్స్. స్వీయ బింబం అంటే మనకు మనంగా ఏర్పరచుకున్నాయి. మేడం చెప్పినట్టు 5 ఎలిమెంట్స్ ద్వారా మనకు తెలియకుండానే మన ఆలోచన ద్వారా ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంటున్నాం అన్నమాట. అది నెగెటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క లక్షణాన్ని మనం ఒక ఇమేజ్‌గా తయారు చేసుకొని, ఆ ఆలోచనల ద్వారా మనంతకు మనం ఒక స్వీయ బింబాన్ని తయారు చేసుకొని దాన్ని ఫాలో అవుతున్నామనమాట. ఆ సరికాని స్వీయ బింబాన్ని సరి అయిన రీతిలో ఎలా మలుచుకోవాలో మనకు సార్ 7 పాయింట్స్ ఇచ్చారు. అందులో సులోచన మేడం గారు 3 పాయింట్స్ మనకు చక్కగా చెప్పారు. ఫోర్త్ పాయింట్ నుంచి మనం చెప్పుకుందాం మాస్టర్స్. ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే, సమస్త ప్రకృతి నన్ను గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది, విశ్వానికి నా అవసరం ఉంది. అంటే ఇక్కడ చూడండి, సమస్త ప్రకృతి నన్ను గౌరవిస్తుంది అని
అది మీకు మీరుగా చెక్ చేసుకోండి. అంటే మీరంటే ఇష్టపడేవారు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. మీ లైఫ్‌లో ఎవరో ఒకరు ఉంటారు. అది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఒక పేడ పురుగును కూడా ఇష్టపడేవారు ఉంటారు. ఒక గట్టి పోసును కూడా ఇష్టపడేవారు ఉంటారు. కాబట్టి ఎవ్వరి ఈ ఈ లోకంలో, ఈ విశ్వంలో ఆహ్, ఎవ్వరిని కూడా ద్వేషించడం అనేది ఉండదు. ఎవరో ఒకరు మననంటూ, మనకంటూ గౌరవము, ప్రేమ ఇవన్నీ ఇస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులని మనకు మనముగా సెల్ఫ్‌గా చెక్ చేసుకోవాలనమాట. అంటే ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రేమిస్తుంటారు. అది సరిగ్గా మనం ఐడెంటిఫై చేయాలి. అది సరిగ్గా చేసుకోకుండా నన్నెవ్వరు ఇష్టపడరు, నేనంటే ఎవరికీ గౌరవం లేదు, నేనంటే ఎవరు ఇష్టపడరు అని మనంతకు మనము సెల్ఫ్‌గా ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంటాం. కానీ మనకంటూ ఒకటుంటుంది. మననంటూ ఒకరు ఇష్టపడుతూ ఉంటారు. ఒకరు గౌరవిస్తూ ఉంటారు. అది ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని మనం ఇష్టపడుతూ ఉండాలి. గౌరవిస్తూ ఉండాలి. ఆ ఎరుక స్థితి మన లోపల రావాలి. అంతేగాని ఎవరంటే వాళ్ళు మనల్ని ఇష్టపడతలేరని, గౌరవిస్తలేరని మనం ఒక లోన్‌లీగా ఒక ఇమేజ్‌ని తయారు చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా మనకంటూ ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటది. అది ఏదైనా అవ్వనివ్వండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్‌ని గుర్తించి ఎవరో ఒకరు ఇష్టపడుతూనే ఉంటారు. గౌరవిస్తూనే ఉంటారు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనల్ని వాళ్ళెంతగా ప్రేమిస్తున్నారు, ఎంతగా గౌరవిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుందనమాట. అంతేగాని మనను అంటే మన మన పట్ల గౌరవం లేకుండా ప్రేమ లేకుండా ఉండే వాళ్ళతోటి మనము ఆ ప్రేమను, ఆ గౌరవాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. వాళ్ళివ్వలేదనుకోండి, మనమేమనుకుంటున్నాం, నేనంటే ఎవ్వరికీ ఇష్టం లేదు, నేనంటే ఎవరికీ గౌరవం లేదు, నా బతికింతే, నేనింతే అని నెగెటివ్‌లనన్నింటినీ ఒక ఇమేజ్‌గా తయారు చేసుకొని, అందులోనే జీవిస్తున్నాం గాబట్టి, అలాంటి వ్యక్తులే మనకు ఎదురవుతూ వస్తున్నారనమాట. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టే, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులే మన దగ్గరికి వస్తూ గుండు సూదుల్లాగా బాధ పెడుతూ ఉంటారనమాట. సో, మన ప్రత్యేకతను, మన మన సెల్ఫ్, మన ఆత్మాభిమానాన్ని చూస్తూ ఎవరో ఒకరు గౌరవిస్తారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళతో మనం స్నేహం చేయగలిగితే, అప్పుడు మనని ఎంత ప్రేమిస్తున్నారు, ఎంతగా గౌరవిస్తున్నారు, మనమంటే ఏంటో మనకు అర్థమవుతుందనమాట. అంటే ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవాల్సిందెవరు? మనమే. మనం ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ప్రతి ఒక్కరు నన్నే ఇష్టపడాలి, ప్రతి ఒక్కరు నన్నే గౌరవించాలి అన్న ఆహ్, అన్న ఒక ఆలోచనలో ఉండి ఒక నెగెటివ్ ఫోర్స్‌ని తయారు చేసుకొని, ఆ ఇమేజ్‌లోనే బతుకుతూ ఉన్నాము. ఆ ఇమేజ్ వల్ల మనం అనుకున్నది మనకు దొరకకపోయేసరికి నెగెటివ్‌లోకి వెళ్ళిపోతున్నాము. బాధపడుతున్నాం. సో, అలాంటి ఇమేజ్‌ని, ఆ నెగెటివ్ ఇమేజ్‌నంతా తీసేసి, మనకంటూ ఎవరో ఒకరు గౌరవిస్తూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు. ఈ లోకంలో, ఈ విశ్వంలో ఆ ప్రేమ లేనిదే ఎవ్వరు కూడా ఒక్క నిమిషం కూడా ఈ భూమి మీద ఉండలేరు. కాబట్టి ఈ భూమి పైన మన మనకంటూ ఒక వర్క్ ఉంది. మ మనని ఇష్టపడుతుంది కాబట్టే యూనివర్స్ మనని ఉంచుతుంది. మన అవసరం అయిపోయినా ఒక్క నిమిషం కూడా యూనివర్స్ మననుంచదు. సో, ఈ యూనివర్స్ కూడా మనని గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది కాబట్టే మనమింకా బతికున్నాము. కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. నీ చుట్టూ ఉన్న వాళ్ళు బాగా పరిశీలిస్తే మీకర్థమవుతుంది. మన కన్న తల్లిని చూసుకోండి. మన తల్లి మన మీద ఇష్టం లేకుండానే మనను పెంచి, పోషించి, పాలించి ఇంత పెద్దవాడిని చేస్తుందా చెప్పండి? అది గుర్తుకు తెచ్చుకోం. తల్లి 10 సార్లు తిట్టిందంటే, ఆ తిట్టిన దాన్నే పెట్టుకొని ఒకటి నెగెటివ్ ఫోర్స్‌గా తయారు చేసుకుంటాం. కానీ చిన్నప్పటి నుంచి మనకు అమ్మ ఎంత సేవ చేసింది అన్న విషయాన్ని మర్చిపోతున్నాం. ఆమెకు ఆ ప్రేమ లేనిదే మనల్ని పెంచుతుందా చెప్పండి? సో, ఎవ్వరు ప్రేమించకున్నా మన తల్లి మనల్ని ఇష్టపడుతుంది గదా! అది గుర్తించాలి. మన భర్తుంటాడు. నా భర్తకి నేనంటే ఇష్టం లేదు, నేనంటే ప్రేమ లేదు, నా పిల్లలకి నేనంటే ఇష్టం లేదు, ప్రేమ లేదు అని అంటూ ఉంటాం. కానీ ఎంత కోపిష్టి అయినా కూడా ఏదో ఒక టైంలో మనకు కావాల్సింది
అడిగి మరీ ఇప్పిస్తూ ఉంటాడు. అది గుర్తుకు తెచ్చుకోండి. ఆ టైంలో ఇష్టం లేనిదే అతడు చేస్తాడా చెప్పండి? అంటే ఎంతసేపు ఇక్కడ మనము నెగెటివ్‌నే పట్టుకొని వేలాడుతున్నాము. అంటే ఆ నెగెటివ్‌ని మనం తీసేయాలి. అంటే ఇక్కడ అందరూ మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. కానీ మనం తిట్టిన దాన్నే పట్టుకొని, ద్వేషించిన దాన్నే పట్టుకొని, నేనంటే ఎవ్వరికీ ఇష్టం లేదు, నేనంటే ఎవ్వరికీ గౌరవం లేదు, నేనంటే ఎవ్వరికీ రెస్పెక్ట్ లేదు అని ఒక నెగెటివ్ ఫోర్స్‌ని తయారు చేసుకుంటున్నాం. అలా తయారు చేసుకోకుండా వాళ్ళు చేసిన సేవను గుర్తుకు తెచ్చుకోవాలి. వాళ్ళు చేసిన హెల్ప్‌ను గుర్తుకు తెచ్చుకోవాలి. అది గుర్తుకు తెచ్చుకున్నప్పుడు మన ఇమేజ్ చాలా అందంగా తయారవుతుందనమాట. అంటే ఏది చూసినా మన దృష్టిలోనే ఉంటుంది. అంటే సృష్టిని బ ఆహ్, దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది అని అంటూ ఉంటాం గదా! అంటే మనం ఎలాగా చూస్తే అలాగనే కనబడుతుంది. మనం నెగెటివ్ ఫోర్స్‌తో ఒక ఇమేజ్‌ని తయారు చేసుకుంటే మనం ఏది చూసినా నెగటివిటీనే కానొస్తుంది. అదే మనం పాజిటివిటీతో ఒక ఇమేజ్‌ని తయారు చేసుకున్నప్పుడు ఏది నెగెటివ్‌ని చూసినా గూడా పాజిటివ్‌గానే ఆలోచిస్తామనమాట. సో, ఇక్కడ మనకి మనముగా ఐడెంటిఫై చేసుకొని, ఎవరు మనని గౌరవిస్తున్నారు? ఎవరికి మనమంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. మనకంటూ ఒక గౌరవ మర్యాద ఉందో, అలాంటి వ్యక్తుల దగ్గరికే వెళ్ళాలి. అలాంటి వాళ్ళతోటే ఆలోచన చేయాలి. అంతేకాని మనకవసరం లేని వ్యక్తుల దగ్గరికి పోకూడదు. ఆ నెగెటివ్ ఇమేజ్‌ని మనం తయారు చేసుకోకూడదు. ఇక్కడ మనం ఏదైనా గూడా పాజిటివిటీగా చూసినప్పుడు అంతా పాజిటివిటీగానే కనిపిస్తుంది. సో, అలాంటి ఇమేజ్‌ని మనం తయారు చేసుకుంటూ ఉండాలనమాట. అంటే అనవసరమైన విషయాలన్నింటిని అంటే నెగెటివ్ యొక్క ఇమేజెస్‌నన్నింటిని తొలగించుకోండి. మన మైండ్‌ని ఎంప్టీ చేసుకోండి. సార్ చెప్పిన ఈ 7 పాయింట్స్‌ని పట్టుకొని ఒక అందమైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నామనుకోండి. అప్పుడు కూడా అందంగా మారిపోతుందనమాట. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే 99 పాజిటివ్ చేసినా, ఒక్క నెగెటివ్ చేసిన దాన్ని పట్టుకొని ఊగులాడుతున్నాం. ఆ 99 పాజిటివ్ విషయాలన్నీ మర్చిపోతున్నాం. ఒక్క నెగెటివ్‌నే పట్టుకొని ఊగులాడుతున్నామనమాట. అంటే ఇక్కడ ఆ ఒక్క నెగెటివ్‌ని పట్టుకొని సెల్ఫ్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంటున్నాం. మన చుట్టూ ఉన్న బాంధవ్యాలు మనని ద్వేషించిన ఆ! అది ఆయా పరిస్థితులను బట్టే ఉంటుందని ఉంటుంది కానీ, గౌరవించక కాదు, ప్రేమించక కాదు అని అది మన భావోద్వేగాల పైన ఆధారపడి ఉంటాయి. ఆ సందర్భాల్లో అలా ప్రవర్తించాల్సి వస్తుంది. మీరు వాటిలో నుంచి చూస్తున్నారు కాబట్టి, మీకు అవే క్రియేట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఆయా పరిస్థితులను బట్టి, ఆయా భావోద్వేగాలను బట్టి ఒక్కోసారి కోపగిస్తూ ఉంటారు. గౌరవించరు, ప్రేమించరు. అట్లాంటి పరిస్థితులను పట్టుకొని నేనంటే ఎవరికీ ఇష్టం లేదని మాట్లాడుతూ ఉన్నాం కానీ, ప్రేమగా చూసిన విషయాలను పట్టించుకొని నేనంటే ఇష్టమే. కానీ ఏదో ఆ టైం అలా ఉంది. అలా అనేసాడులే అని మనం ఎందుకు అనుకోవట్లేదు? నేనంటే అందరికీ ఇష్టమే. నన్ను ప్రతి ఒక్కరు గౌరవిస్తారు అని అన్నామనుకోండి, మనకప్పుడు ఇలాంటి నెగెటివ్ ఇమేజ్ మన లోపల ఉండదు. కాబట్టి ఏ దానిలో అయినా మనం పాజిటివిటీ చూసినప్పుడు మన మైండ్‌లోకి పాజిటివే ఉంటుంది కాబట్టి పాజిటివ్ థాట్సే రిలీజ్ జేస్తాం. అట్లా రిలీజ్ చే పాజిటివ్ పాజిటివ్ థాట్స్ రిలీజ్ చేయడం వల్ల మన చుట్టూ పరిసరాలన్నీ కూడా పాజిటివిటీగానే మారిపోతాయి. మన దగ్గరికి ఎవ్వరొచ్చినా కూడా మనకనుగుణంగానే మాట్లాడతారు. మనను గౌరవిస్తారు. మనమంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకు వచ్చేస్తుందనమాట. సో, అలా మన ఇమేజ్‌ని మనము క్రియేట్ చేసుకోవాలి. నెగెటివ్ ఫోర్స్‌తో కాదు, పాజిటివ్ ఫోర్స్‌తో క్రియేట్ చేసుకోవాలి. ఈ ప్రకృతి కూడా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తుంది, గౌరవిస్తుంది. అది ఉంది కాబట్టే మనం ఇంకా భూమి పైన బతికి ఉన్నాం. మన ప్రతి గింజ పైన మన పేరు రాసి ఉంటుంది. ఆ గింజలు మన పేరు రాసినంత గింజల వరకే మనం భూమి పైన నూకలుంటాయి. ఆ నూకలు అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం కూడా మనం భూమి పైన ఉండము. అంటే ఆ భూమి పైన మనం ఉండడానికి అవసరం ఉంది కాబట్టే ప్రకృతి మనల్ని బతకనిస్తుంది. లేకుంటే ఒక్క నిమిషం కూడా బతకనివ్వదు. అంటూ ఉంటారు కదా! ప్రతి గింజ పైన వాళ్ళ పేరు రాసుంటుంది. అంతవరకే తింటాము అని. అట్లా యూనివర్స్ మనకి ఏదైతే ఇవ్వాలో అది ఇస్తుంది. మనతో పనుంది కాబట్టే మనను
బతకనిచ్చిందనమాట. ఇక్కడ దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. పూర్వంలో డైనోసార్స్ ఉండేవి. అవి ప్రతి జీవిని చంపి తింటూ ఉండేవి. ఏ జీవులను బతకనిచ్చేటివి కాదు. అప్పుడు యూనివర్స్ ఏం చేసింది? ఇది ఈ ఈ జంతువు వల్ల అందరూ నాశనం అయిపోతున్నారని చెప్పేసి, అందరిని చంపేసి తింటుందని చెప్పేసి, ఒక యూనివర్సే ఒక ఉల్కపాతాన్ని సృష్టించి, ఆ జాతిని లేకుండా చేసేసింది. అంటే యూనివర్స్ తలుచుకుంటే ఇక్కడ ఏదైనా చేయగలుగుతుంది. అంటే యూనివర్స్ మనని గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది కాబట్టే మనను బతకనిచ్చింది అనేది ఇక్కడ మనము గ్రహించుకోవాలి. గుర్తించుకోవాలి. ఆ అవసరం ఏంటో తెలుసుకోవాలి. అంతేకాని నేను వేస్ట్, నా జీవితం వేస్ట్, నేను పనికిమాలినోడిని అన్నామనుకోండి, మీ జీవితం అంతా కూడా వృధాగా వెళ్ళిపోతుంది. కాబట్టి పాత నెగెటివ్ ఫోర్స్ ఇమేజెస్‌ని అన్నింటిని తొలగించుకొని, మైండ్ ఎంప్టీగా పెట్టుకొని, ఒక పాజిటివ్ ఫోర్స్‌తో, పాజిటివ్ ఇమేజెస్‌ని మీరు స్వీయ బింబంలా తయారు చేసుకున్నామనుకోండి, మన జీవితం అంతా కూడా పాజిటివిటీయే అద్భుతంగా మారిపోతుందన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే, ఏ అపనిందలు, ద్రోహాలు నిన్ను నిరుత్సాహపరచవు. వాటి నుండి నా స్వభావాన్ని అభివృద్ధి చేసుకుంటాను. పాయింట్ చూడండి ఎంత గొప్పగా ఉంది. ఏ అపనిందలు, ద్రోహాలు నన్ను నిరుత్సాహపరచవు. వాటి నుండి నా స్వభావాన్ని అభివృద్ధి చేసుకుంటాను. అంటే ఇక్కడ చూడండి, మన చుట్టూ, మన జీవితంలో అపనిందాలు, ద్రోహాలు చాలా ఎదుర్కోవాల్సే వస్తుంది. అనునిత్యం మనం ఇంట్లో, మన ఫ్యామిలీలో అవ్వనివ్వండి, బయట సమాజంలో అవ్వనివ్వండి. ఎక్కడైనా సరే ఈ అపనిందలు, ద్రోహాలనేవి తప్పవు. అలా అన్నంత మాత్రాన నా జీవితం అంతా ఇదే ఉంటది అని ఎప్పుడూ అనుకోకండి. దానిలో నుంచి కూడా నువ్వు ఏ అనుభవ పాఠాన్ని నేర్చుకుంటున్నావో, ఆ అనుభవ పాఠాన్ని నేర్చుకుంటున్నావు గదా! జ్ఞానం అందుతుంది గదా! ఒక దగ్గర నువ్వు అపనిందల పాలు అయ్యావు. అక్కడ ఏం లెసన్ నేర్చుకున్నావో ఆ లెసన్ నేర్చుకుంటావు. మళ్ళీ అది రిపీట్ చేయకుండా ఉంటావు. అంటే ఫస్ట్ నీకు తెలియకుండా ఒక ఇమేజ్‌ని తయారు చేసుకొని ఏదేదో మాట్లాడావు. దానివల్ల నువ్వు అపనిందల పాలు అయిపోయావు. సో, అక్కడ నువ్వేం నేర్చుకున్నావు? నేను ఇలా చేయడం వల్లనే ఇలా జరిగింది అన్న ఒక పాఠాన్ని నేర్చుకున్నావు. సో, ఇంక నేను అలా చెయ్యొద్దు అని ఇ నెక్స్ట్ టైమ్ అది రిపీట్ చేయవు. అంటే అక్కడ నీ ఇమేజ్‌ని చేంజ్ చేసుకుంటున్నావు. అంటే నీకు తెలియకుండా ఏర్పడిన ఒక నెగెటివ్ ఇమేజ్‌ని అలా చేయొద్దని చెప్పేసి ఒక స్వభావాన్ని చేంజ్ చేసుకొని వేరే ఇమేజ్‌గా మళ్ళీ నెక్స్ట్ రిపీట్ చేస్తావు. అట్లా అంటే ఏ అపనిందలో నుంచైనా, ఏ ద్రోహంలో నుంచైనా ఒక పాఠాన్ని, జ్ఞానాన్ని నేర్చుకొని, మన స్వభావాన్ని చేసుకొని, ఇంకా అభివృద్ధి దశలోనికి వెళ్తాము అనేది మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకా ద్రోహాలు కూడా ఆహ్, ఆహ్, ఒక్కొక్కరు ఒకరికి ద్రోహం చేస్తారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరికి ద్రోహం చేస్తూనే ఉంటారు. ఆ యొక్క స్థితిని మనం కలగాలి. మనమేదో ఉత్తములం అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఎక్కడ ఎవరికి ద్రోహం చేస్తున్నామో గ్రహిస్తూ ఉండాలి. ఎరుకతో ఉండాలి. అవతల వాడు మనకు ద్రోహం చేస్తున్నాడు అని అనుకుంటే అనుకున్నప్పుడు అట్లాంటి వాళ్ళే నీకు ద్రోహం చేసే వాళ్ళే నీ చుట్టుముట్టు వస్తారు. అంటే నాకు ద్రోహం జరిగింది. నా లైఫ్‌లో నన్ను నాకు ద్రోహం చేశారు. నా మిత్రులు ద్రోహం చేశారు. నా ఫ్యామిలీ మెంబర్స్ ద్రోహం చేశారు అంటే నీకు ద్రోహం అన్న ఆలోచన ఉంది కాబట్టే అట్లాంటి వ్యక్తులు నీ చుట్టూ వచ్చేసారు. ద్రోహం చేసే వ్యక్తులే నీకు వచ్చేస్తూ ఉంటారనమాట. అంటే ఇక్కడ చూడండి, ప్రతిదీ కూడా ఆకర్షణ సిద్ధాంతం పైన ఆధారపడి ఉంటుంది. మనం ఏదైతే థాట్ రిలీజ్ చేస్తామో అదే థాట్ మనకు జరుగుతుంది. అంటే మనం ఇక్కడ మంచి మాటలు, మంచి ప్రవర్తన, మంచి అనునిత్యం మంచితో, పాజిటివిటీతో ఉన్నామనుకోండి, మన చుట్టూ గూడా ఒక పాజిటివిటీ ఏర్పడుతుంది. అదే నెగెటివ్ ఫోర్స్‌తో, నెగెటివ్ ఆలోచనలతో ఒకరికి ద్రోహం చేయాలి, ఒకరికి అన్యాయం చేయాలి, ఒకరిని ఎక్కడైతే దెబ్బతీయాలి, ఈర్ష్యతో, అసూయతో, ద్వేషంతో ఇట్లా ఉన్నామనుకోండి, మన చుట్టూతా అట్లాంటి వ్యక్తులే ఉంటారు. నాకైతే చాలా అనిపిస్తుంది. ధ్యానంలోకొచ్చిన తర్వాత ప్రతి చిన్నది కూడా ఎరుక స్థితితో చెక్ చేసుకునే అంత ఇదిగా చేంజొచ్చింది. అంటే ఇప్పుడు
మనం ఒక ఫ్రెండ్ సర్కిల్‌లో ఒక 10 మందిని కలిసెళ్ళాం. అందులో ఒక్కరిది మాత్రమే నెగ్గుతుంది. మిగతా వాళ్ళది నెగ్గదు. ఎందుకు? ఎక్కడ పోయినా వేరే వాళ్ళదే నెగ్గుతుంది గానీ, నేను చెప్పిన మాట ఎవరు వినరు అని అనుకుంటూ ఉంటాం. ఎందుకలా ఉంటున్నాము? ఎందుకలా జరుగుతుంది అంటే, అక్కడ మన ఇమేజ్ అలా ఉంది. అంటే మనము ఇంతమందున్నారు. మనం ఎంతలే వాళ్ళ ముందు అని ముందు మనమే క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ మనము అట్లాంటి సెల్ఫ్ ఇమేజ్‌ని పెట్టుకున్నాం కాబట్టే, మనకు ద్రోహం చేసేవాళ్ళు, మనల్ని నిందించేవాళ్ళు మన చుట్టుముట్టూ ఉంటారు. అదే మనకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఉండి, మన సరే ఏదైనా రాని, నేను అందుట్లో ఒక అనుభవ పాఠాన్ని నేర్చుకుంటాను. ఎవరికి ఎలా టీచ్ చేయాలో అలా టీచ్ చేస్తాను అనుకున్నప్పుడు, మన చుట్టుముట్టు మనకన్నా బలహీనులే ఉంటారు. సో ఇక్కడ ఏదైనా కూడా మన థాట్స్‌ని బట్టే జరుగుతుంది. కాబట్టి మన థాట్స్‌ని, మన ఆలోచనలని, అవన్నింటిని, మన భావోద్వేగాలని అన్నింటిని మార్చుకున్నప్పుడు మన మన చుట్టూ అంతా గూడా పాజిటివిటీనే ఉంటుంది. పాజిటివ్ ఇమేజే తయారైపోతుంది. అంటే మన ఆలోచన ఒక పాజిటివ్ ఇమేజ్. మనం చేసే పని ఒక పాజిటివ్ ఇమేజ్. అంటే ఎప్పుడూ పాజిటివిటీలో ఉన్నప్పుడు మనకొచ్చే వాళ్ళు గూడా మనకు సహాయం చేసే వాళ్ళే ఉంటారు కానీ హ్మ్. మనకు అన్యాయం చేసేవాళ్ళు ఉండరు. అది ఏ విధంగా అయినా చూడండి. ఒక పనికి వెళ్ళినా, ఒక షాపింగ్‌కి వెళ్ళినా, ఒక జ్ఞానం నేర్చుకోవాలన్నా, మనకి ఎలాంటి వాళ్ళు తారసపడాలో అలాంటి వాళ్ళే తారసపడతారు. అది ఎప్పుడు? మనం ఒక పాజిటివ్ ఇమేజ్‌ని తయారు చేసుకున్నప్పుడు, మన బింబాన్ని ఒక పాజిటివ్ స్వీయ బింబంగా మార్చుకున్నప్పుడు అలాంటి వాళ్ళు ఉంటారు. సరే ద్రోహం చేశారు, అపనిందలు అపనిందలేశారు, అయినా పర్వాలేదు. దానిలో నుంచి నేనొక లెసన్‌ని నేర్చుకుంటున్నాను అనుకున్నప్పుడు, మనము ఇంకా అభివృద్ధి దశల్లోనికి ఎళ్తాము. అంటే ఇక్కడ అపనిందలేశారు. వాళ్ళతోటి ఎంతుండాలో అంతే ఉంటాం. మళ్ళీ వాళ్ళ దగ్గరికెళ్ళము. అక్కడొక అనుభవ పాఠాన్ని నేర్చుకున్నాం. మనకొక దగ్గర ద్రోహం జరిగింది. ఇంకో విషయంలో ఎక్కడ ఏ మిస్టేక్ జరగకుండా చూసుకుంటాం. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తుంటాం. సో, ప్రతి దానిలో కూడా ఒక అనుభవ పాఠాన్ని నేర్చుకుంటాము. ఇంకా ఇంకా అభివృద్ధి దశల్లోనికి వెళ్తాము. సో, ఇక్కడ మన బింబాన్ని మన ఆలోచన ఏ విధంగా ఉండాలంటే, ఏ ద్రోహాలు, ఏ అపనిందలు నన్ను ఏమీ చెయ్యలేవు అన్న థాట్ మనం పెట్టుకున్నామనుకోండి, దానిలో నుంచి మనం లాభాన్ని పొందుతాం కానీ, దాని ద్వారా మనము ఎలాంటి నష్టాన్ని పొందము. అంటే ఇక్కడ మన ఇమేజ్ అనేది పాజిటివ్ స్వీయ బింబంగా మారిపోతుంది కాబట్టి, మన చుట్టుముట్టు మన సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళలో నుంచి మనం ఎంతో ఎంతో అద్భుతంగా జ్ఞానాన్ని పొందుతామనమాట. అంటే మనకెవరైనా ద్రోహం చేయాలని వచ్చారనుకోండి, వారి నుంచి మనం లాభమే పొందుతాం గానీ, నష్టపోమనమాట. అది బిజినెస్‌లో అవ్వనివ్వండి, ఫ్యామిలీలో అవ్వనివ్వండి, మరి ఎక్కడ ఏ విషయంలోనైనా అవ్వనివ్వండి. మనకు అలాంటి ఆలోచనలు, అలాంటి థాట్స్ ఉన్నప్పుడు మనకంతా గూడా పాజిటివిటీనే జరుగుతుంది. అంటే చెడులో గూడా మంచి జరగడం అంటే ఇదే అనమాట. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్. నేను సర్వేశ్వరుణ్ణి. సృజనాత్మకత యొక్క శక్తి బింబాన్ని. బింబం చేత రూపొందించబడ్డాను. కనుక నేను దైవాన్ని. అంటే నేనే సర్వేశ్వరుణ్ణి. ఇక్కడ చూడండి ఈ పాయింట్‌లో నేనే సర్వేశ్వరుణ్ణి. దేవుడను. అయితే ఇక్కడ ఆ సర్వేశ్వరుని నుంచి ఆ సర్వేశ్వరుడే దేవుడు. అయితే ఆయన బింబంలో నుంచే వచ్చాము కనుక మనము దేవుళ్ళమే. ఆయన తండ్రి అయితే నేను బిడ్డను. అంతే కదా! సింహంకి సింహమే పుడుతుంది గానీ, సింహానికి పిల్లి పుట్టదు గదా! మరిప్పుడు భగవంతునికి భగవంతుడే పుడతాడు. దయ్యం పుట్టదు గదా! ఇక్కడ ఆ విషయాన్ని మనం మర్చిపోతున్నాం. మనం చెప్పుకుంటూ ఉంటాం. పూర్ణాత్మలో నుంచి వచ్చిన అంశాత్మలము. ఆ అంశాత్మలో నుంచి వచ్చిన జీవాత్మలము అని చెప్పుకుంటూనే ఉంటున్నాం. పూర్ణాత్మ అంటే సాక్షాత్తు భగవంతుడు. ఆ భగవంతునిలో నుంచి వచ్చిన వానికి దైవత్వపు లక్షణాలే ఉంటాయి కానీ, చెడు లక్షణాలు ఉండవు. ఆ చెడు లక్షణాలు ఎందుకొస్తున్నాయి అంటే, మన యొక్క ఆలోచనలు, భావనలు వీటి ద్వారానే అవన్నీ కూడా ఏర్పరచుకొని రాక్షసత్వం వైపు వెళ్ళిపోతున్నాము. మనలోని ఉన్న దైవత్వాన్ని మర్చి రాక్షసత్వం వైపు వెళ్ళిపోతున్నాము. అది మనము ఎప్పటికప్పుడు చెక్ చేసుకున్నామనుకోండి, పూర్ణాత్మలో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి,
ఆ సర్వేశ్వరుడి నుంచి వచ్చినాం వాళ్ళం కాబట్టి మనం కూడా దేవుళ్ళుగానే మనము గుర్తించబడతాము. అంటే దైవ దైవాలే అన్నది మనం కూడా దైవాలే అన్నది బాగా గుర్తించుకోవాలి. అంతేకాని నేను చేతకాని వాడిని, నేను అల్పుడను అన్న ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నామనుకోండి, అలాగే మనం తయారవుతాము. మనం దైవాలమన్న విషయాన్ని మర్చిపోతున్నాము. హ్మ్. నువ్వు అంటున్నావన్ నువ్వు అంటరాని వానివని, నువ్వు దురదృష్టవంతుడివని, నువ్వు చేతి పెడితే పాపమని, ఇవన్నీ అంటూ ఉంటాం. అందరము పుట్టింది ఆ దైవ స్వరూపంలో నుంచే, ఆ బింబంలో నుంచే పుట్టాం. మరి ఇక్కడ పాపాత్ముడెవరు? దురదృష్టవంతుడెవడు? అదృష్టవంతుడెవడు? చేతగాని వాడెవడు? చెప్పండి. మనం ఒక శరీరాన్ని ధరించామంటే, ఒక కణము తల్లి గర్భంలో కొన్ని కోట్ల శుక్రకణాలు తల్లి గర్భంలోకి వెళ్లి ఒక్కటే మాత్రమే విన్ అయ్యి ఈ శరీరాన్ని దాల్చిందంటే మన లోపల తెలియని శక్తి ఉంది. ఆ శక్తిని వెలికి తీసినప్పుడు మనం దైవాలుగా మారిపోతాం. అది గుర్తించకుండా మనంతకు మనం అల్పుడము, మనం పాపాత్ములము, మనకు ఏది కాదు, ఏది చేసినా మనం అంతే, మనం దురదృష్టవంతులము అని అనుకుంటూ ఉంటాం. అది కాదు. మనందరం దైవాలం కాబట్టే మనం దేవతలం. కాబట్టి ఆ లక్షణాలను మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాము అనుకుంటే, మన స్వీయ బింబం చాలా అద్భుతంగా తయారైపోతుంది. ఆ ఆలోచనను మనం రిలీజ్ చేశాము. నేను దేవుడి నుంచి వచ్చిన ఒక బింబాన్ని, నేను కూడా దేవుడినే అన్న ఇమేజ్‌ని క్రియేట్ చేసుకోండి. మన జీవితం అంతా కూడా చాలా చక్కగా మారిపోతుందన్నమాట. ఆ దురదృష్టవంతుడు కూడా అదృష్టవంతుడుగా మారిపోతాడు. అల్పుడు కూడా జ్ఞానవంతుడుగా మారిపోతాడు. ఇలా మన యొక్క రాతను మనమే మార్చుకోగలుగుతాము. ఎవడో ఏదో అన్నాడు గాదు. పక్కనోడు నువ్వు దురదృష్టవంతుడివి అన్నంత మాత్రాన మనం దురదృష్టవంతులమవుతామా? నీ అదృష్టం బాలేదు అన్నంత మాత్రాన మనకు అదృష్టం లేకుండా పోతుందా? మనకు అదృష్టం లేకుంటే ఈ మాత్రం తినము, ఈ మాత్రం ఉండము. అది ఆలోచించాలి. సో, ఎవడో ఏదో అన్నాడని మనని మనం ఆ సెల్ఫ్ ఇమేజ్‌ని మనం క్రియేట్ చేసుకోకూడదు. వాడన్నంత మాత్రాన మనకేది జరగదు. అన్నందుకన్నా మన తలరాతను మనం మార్చుకొని చూపియాలిక్కడ. అందుకే ఇక్కడ ఎవరు పాపాత్ముడు లేడు, ఎవడు దురదృష్టవంతుడు లేవు, ఎవడు అల్పుడు లేడు. మనం దైవాల నుంచి వచ్చిన ఒక బింబాలము కాబట్టి, మనము ఆ దైవత్వాన్ని గుర్తించుకొని, ఒక శక్తివంతమైన స్వీయ బింబాన్ని క్రియేట్ చేసుకున్నామనుకోండి, మన తలరాతని, మన జీవితాన్ని ఒక అద్భుతంగా మార్చుకునే శక్తి మనకొచ్చేస్తుంది. సో, సెవెంత్ పాయింట్. వాస్తవంగా నేను ఎన్నడూ విఫలం అవ్వలేదు. నేను పాఠాలను నేర్చుకుంటున్నాను. ఇక్కడ చూడండి. వాస్తవంగా నేను ఎన్నడూ విఫలం అవ్వలేదు. అక్కడ ఒక అనుభవ పాఠం నేర్చుకుంటున్నాను. అంటే ఒక విఫలం వెనుక, ఒక కష్టం వెనుక ఒక ఎక్స్‌పీరియన్స్ ఖచ్చితంగా ఉంటుంది. మనం ఒక పరీక్ష ఫెయిల్ అయ్యాము అంటే ఎక్కడ తప్పు చేశాము? ఇంకా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఇంకా డీప్‌గా నేర్చుకోవాలి. నేను పాస్ కావాలి. అనుకుంటామా? అనుకోమా? ఆ మిస్టేక్‌ని మళ్ళీ చేస్తామా? చెయ్యము. కాబట్టి ప్రతి ఒక్క విఫలం వెనుక ఒక సక్సెస్ అనేది ఉంటుంది. ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటుంది. సక్సెస్ అవుతేనే విజయమా? ఫెయిల్యూర్ అయితే ఆహ్, ఆహ్, అపజయం వస్తుందా? అన్నింటిలో అపజయ పాలవుతామా? ఒక్క విషయంలో వైఫల్యం అయితే వాడికి తెలివి లేకుంటదా? ఒక విషయంలో విజయం సాధించిన మాత్రాన వాడే జ్ఞానవంతుడయిపోతాడా? ఇవన్నీ మనము పెట్టుకున్న నెగెటివ్ థాట్స్. పూర్వం జూడండి ఎవ్వరు చదువుకునే వాళ్ళు కాదు. అయినా వాళ్ళెంత తెలివిగా లెక్కలు వేసేవాళ్ళో, ఎంత అద్భుతంగా జీవించేవాళ్ళో. ఇప్పుడు ఇంత చదువుకున్నా గూడా అంత అద్భుతమైన జీవితాన్ని పొందలేకపోతున్నారు. అంటే ఇక్కడ చదువుకున్న వాడే జ్ఞానవంతుడు, చదువుకోని వాడు జ్ఞానవంతుడు కాదు అనేది కాదు. ఎవ్వరి యొక్క ఆహ్, స్వీయ బింబం వాళ్ళకుంటుంది. ఎవరి యొక్క అదృష్టం వాళ్ళకుంటుంది. ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఒక్కసారి సక్సెస్ అయినంత మాత్రాన వాడంతటోడే లేడు అనేది కాదు. ఒక్కసారి ఈ ఫెయిల్యూర్ అయినంత మాత్రాన వాడంత ఆహ్, నీచ జన్మ తీసుకున్నట్టు కాదు. ఏది కాదు. ఎవరికంటూ వాళ్ళకొక సెల్ఫ్, సెల్ఫ్ ఇమేజ్ అనేది ఉంటుంది. ఆ సెల్ఫ్ ఇమేజ్‌ని
చక్కగా మార్చుకున్నప్పుడు మన జీవితం అంతా కూడా సుసంపన్నం అవుతుంది. వైఫల్యం వచ్చింది. అక్కడ మనం బాధపడుతూ అక్కడనే బాధలోనే కూరుకుపోకుండా, సో, ఇక్కడ నేనేం మిస్టేక్ చేశాను? ఆ మిస్టేక్‌ని నేను సరిదిద్దుకుంటే నెక్స్ట్ నాకు సక్సెస్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకున్నామనుకోండి. అప్పుడు మన జీవితం సక్సెస్‌ఫుల్‌గా మారిపోతుంది. ఫెయిల్యూర్స్ అనేవి ఉండవు. ఒక ఫెయిల్యూర్ అయినప్పుడు అందులో ఏ పాఠాన్ని నేర్చుకుంటామో, ఆ పాఠం ద్వారా సక్సెస్‌ని సాధిస్తాము. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన మన జీవితం అంతా తలకిందులైపోతుంది అనేది ఎప్పుడూ అనుకోవద్దు. వీడు ఏది చేసినా విఫలమే అవుతుంది అనేది ఎప్పుడూ అనుకోకూడదు. ఇక్కడ చూడండి హ్మ్. చీమ ఉంటది. ఒక చిన్న చీమ నుంచి పాఠం నేర్చుకోవచ్చు మనం. అది ఆహారం దొరికినప్పుడు అంతా తీసుకొని దాచుకుంటుంది. దానికి ఆహారం దొరకనప్పుడు ఆ దాచుకున్న ఆహారాన్ని తింటుంది. అంతేగాని ఇప్పుడే తిని, ఇప్పుడే ఇంకా నాకు తిన్నంత వరకు చాలు ఇంక అవసరం లేదు అనుకుంటే, ఆ చీమ మళ్ళీ ఆహారం దొరకనప్పుడు ఎంత బాధపడుతుంది? ఆకలితో ఎంతగా అలమటిస్తుంది? సో, అంటే అట్లా ఆ చిన్న చీమలో నుంచి కూడా మనం జ్ఞానం నేర్చుకోవాల్సిందే. మనం ఇంత పెద్దగా ఉండి ఒక సక్సెస్‌ని సాధించినంత మాత్రాన మనమేం గొప్ప కాదు. అలాగని వైఫల్యం చెందినోడేమి తక్కువ కాదు. ప్రతి ఒక్కరికి వాళ్ళకంటూ వాళ్ళకొక సొంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్‌ను కొంచెం అభివృద్ధికి డెవలప్ చేసుకొని, ఒక పాజిటివ్ థాట్‌ని పెట్టి ఇంకా ఇంకా అభివృద్ధి దశలోనికి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళ లైఫ్ అంతా కూడా సెట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి పిల్లల విషయంలో, పిల్లల రిజల్ట్ విషయంలో చూడండి. పెద్దవాళ్ళ ఫోర్స్ పెట్టేస్తారు. రిజల్ట్ వచ్చిందనుకో, నీ ఫ్రెండ్‌కి, ఈ ఫ్రెండ్‌కి ఎంతొచ్చింది, ఆ ఫ్రెండ్‌కి ఎంతొచ్చింది, నీకెంతొచ్చింది, వాళ్ళకేమో అంతొచ్చింది, నీకేమో ఇన్ని మార్క్స్ వచ్చాయి, వాళ్ళు బాగా చదివారు, నువ్వు బాగా చదవలేదు. వాళ్ళకు వాళ్ళు చూడు ఎంత బాగా చదివారో నీకా తెలివి లేదు. అంటే ఇంక వాడు ఫెయిల్ అయితే ఇంక వానికేం తెలివి రాదు. ఇంక వాడి జీవితాన్నంతా కోల్పోతాడు అన్నట్టు మాట్లాడడం వల్ల ఆ పిల్లల యొక్క ఆత్మహత్యకు కారణం ఎవరు అంటే పెద్దవాళ్ళే. ఆ ఆహ్, కంపారిజన్ చేయడం వల్లనే వాడు బాధపడి ఆత్మహత్య వరకు వెళ్తున్నాడు. అంటే ఇక చదువు లేకుంటే ప్రపంచమే లేదా? చదువుతేనే వాడు జ్ఞానవంతుడా? చదువుతేనే వాళ్ళ లైఫ్ సక్సెసా? చదవని వాడి లైఫ్ సక్సెస్ కాదా? ఇక్కడ అది మనం ఆలోచించాలి. అంటే ఎవరికంటూ చదువు లేకుంటే ఏంటి? కొంతమందికి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి ఆర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి ఆహ్, డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి పాటలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. చదువులేని వాడు పాటలలో సింగర్ కావచ్చు, డాన్సర్ కావచ్చు. అలా ఎందుకు ఆలోచించం మనము? ఒక ఆర్టిస్ట్ కావచ్చు. చూడండి ఒక ఆర్టిస్ట్ ఆర్టేసినట్టుగా బాగా చదువొచ్చినోడు ఏస్తాడేమో చూడండి. వెయ్యలేడు. కాబట్టి ఎవరికి వారికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని పట్టుకొని పోయినప్పుడు మన జీవితం ఒక అద్భుతంగా ఉంటుంది. పక్కనోనికి మార్కులొచ్చాయి నీకు రాలేదు అని మన ఇష్టాలనన్నింటిని పిల్లలపై రుద్దామనుకోండి, ఆత్మహత్యల వరకు వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో, అదంతా తీసేయండి. ఎవరి ఇమేజ్ వాళ్ళకుంటుంది. ఇక్కడ మనం ఇమేజ్‌ని తయారు చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనకు సక్సెస్ ఒచ్చినా, ఫెయిల్యూర్ ఒచ్చినా ఏదొచ్చినా కూడా అందుట్లో మనం ఒక లెసన్‌ని నేర్చుకుంటున్నాము అని గ్రేట్‌గా ఫీల్ గావాలి. అలాంటి ఇమేజ్‌ని క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు మనకు నెక్స్ట్ టైమ్ ఖచ్చితంగా సక్సెస్ ఒస్తుంది. సో, ఇక్కడ సార్ చెప్పిన ప్రతి పాయింట్‌లోని పాజిటివిటీ ఆలోచించాలి. పాజిటివ్ థాట్‌ని రిలీజ్ చేయాలి. మళ్ళా ఫెయిల్యూర్‌లో గూడా సక్సెస్ ఒస్తుంది. అక్కడ ఏ పాఠాన్ని నేర్చుకోవాలనో ఆ పాఠాన్ని నేర్చుకొని నెక్స్ట్ టైమ్ కరెక్ట్ మార్గంలో ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి అనుభవ జ్ఞానం అనేది ఇంకా పెరుగుతూ ఉంది. అనేది ఒక మోటివేషనల్‌గా మనకు సారు ఈ 7 పాయింట్స్ ఇచ్చారు. ఈ 7 పాయింట్స్‌ని పట్టుకొని మనం ఒక థాట్‌ని పెట్టుకున్నామనుకోండి. అది ఆ థాట్ ఆ స్వీయ బింబం అనేది సక్సెస్‌ఫుల్‌గా మన లైఫ్ అంతా కూడా సక్సెస్‌ఫుల్ జర్నీగా మారిపోతుంది అనేది ఇక్కడ మనకు సారిచ్చిన 7 పాయింట్స్ అన్నమాట. మళ్ళీ ఈ పాయింట్స్ అన్నింటిని ఒకసారి ఈ 7 పాయింట్స్‌లో మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాం మాస్టర్స్. నా విజయానికి సేవా నిరతికి హద్దే లేదు. సెకండ్ పాయింట్ నేను సుదీర్ఘమైన, ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తున్నాను. థర్డ్ పాయింట్ నేను ప్రజ్ఞా భాండాగారాన్ని.
ప్రజ్ఞా భాండాగారాన్ని 4th పాయింట్ సమస్త ప్రకృతి నన్ను గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది, విశ్వానికి నా అవసరం ఉంది. 5th పాయింట్ ఏ అపనిందలు ద్రోహాలను నన్ను నిరుత్సాహపరచవు, వాటి నుండి నా స్వభావాన్ని అభివృద్ధి చేసుకుంటాను. 6th పాయింట్ నేను సర్వేశ్వరుణ్ణి, సృజనాత్మకత యొక్క శక్తి బింబాన్ని, బింబం చేత రూపొందించబడ్డాను కనుక నేను దైవాన్ని. 7th పాయింట్ వాస్తవంగా నేను ఎన్నడూ విఫలం అవ్వలేదు, నేను పాఠాలను నేర్చుకుంటున్నాను. ఈ పాయింట్స్ ని పట్టుకొని మనం ఒకటి క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మన జీవితం అంతా కూడా అద్భుతంగా మారిపోతుంది. మన మన యొక్క పాజిటివ్ ఇమేజెస్ వల్ల, స్వీయ బింబం వల్ల మన యొక్క జీవితమే అద్భుతంగా మారిపోతుంది. ఇంకా దేనికి మనము భయపడము, వంగము, లొంగము అన్నమాట. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మాస్టర్స్, ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు.